ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది, ఖచ్చితంగా ఇక్కడ కుమ్ములాటలు ఉంటాయి అనే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలతో, లీడర్లతో, మినిస్టర్స్తో జై కొట్టించుకోవడంలో రేవంత్ రెడ్డి ఎలా సక్సెస్ అవుతున్నారు? సొంత పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఎల్పి మీటింగ్ లో డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి ముందే మనం అందిస్తున్న ఫలాలు ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందట్లేదు, వెళ్ళి హడావిడిగా మనం రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేస్తున్నాం కానీ 100% అది సక్సెస్ రేట్ లేదు అంటూ సూటిగా ప్రశ్నించారు. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి రియాక్షన్ ఏ విధంగా ఉంది? నల్గొండ అభివృద్ధికి సంబంధించి బహిరంగ చర్చకు రావాలంటూ కేటీఆర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సవాల్ విసిరారు. నిజంగా వెంకటరెడ్డి గారు ఈ సవాల్ని స్వీకరిస్తారా? అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల ఫైల్స్ కంటే ముందు కేటీఆర్ పెట్టిన ఫైల్సే ఎక్కువగా మూవ్ అవుతున్నాయా? అది కూడా మంత్రులు తెలిసే చేస్తున్నారా? తీన్మార్ మల్లన్న చెబుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేయబోతోందా? బీసీ సర్వేలో లెక్కెందుకు తప్పింది? అసలు ఈ అంశంలో రెడ్డి సామాజిక వర్గాన్ని ఎందుకు టార్గెట్ చేస్తూ మాట్లాడారు తీన్మార్ మల్లన్న? కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గ లీడర్లు ఎవ్వరు వచ్చి బయటకు మాట్లాడలేదు. ఎందుకు? ఖచ్చితంగా బీసీ ఓట్ బ్యాంక్ పోతుందనా? ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సక్సెస్ రేట్ ఎంత? 15 నెలల కాంగ్రెస్ పాలనలో వస్తున్న ప్రజా వ్యతిరేకతలో నిజమెంత? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఆర్ఎన్బి అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎన్నో ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్ గా పనిచేశారు. కానీ ఇప్పుడున్న తెలంగాణ సిచ్యువేషన్స్ లో మినిస్టర్ గా కొనసాగడం, ఈ పరిపాలన చూస్తుంటే మీరు హ్యాపీగా ఉన్నారా? కొంత అలజడిగా ఉందా? 5 times ఎమ్మెల్యేగా, ఒక టర్మ్ ఫుల్ టర్మ్ ఎంపీగా ఉన్నాను, లోక్సభ ఎంపీగా. ఎన్నో 6 దశాబ్దాల కోరిక నెరవేర్చి ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసి ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఈ ఆత్మ బలిదానాలు ఇవన్నీ చూసి 4 కోట్ల మంది సకల జనులు కానీ అన్ని డిఫరెంట్ ఫైట్స్ నడిస్తే సోనియా ఇందిరాగాంధీ చేయలేని పని సోనియా గాంధీ చేసి తెలంగాణ విత్ హైదరాబాద్ ఇస్తే ఒక కేసీఆర్ అనే వ్యక్తి ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని వచ్చి 10 సంవత్సరాలు పాతుకపోయి 2-3 పథకాలు పెట్టి దాని మొత్తం మళ్ళా ఈ రాష్ట్రాన్ని ఆంధ్రులు పాలించిన దానికంటే అన్యాయం చేసి. అంటే కాదు సార్, ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్. ఏం అన్యాయం జరిగింది కేసీఆర్ గారి పాలనలో? తెలంగాణకి జరిగిన అన్యాయం ఏంటి అసలు? 1, 2, 3 అయితే అని చెప్పొచ్చు. ప్రతిదీ అన్యాయమే. దర్ ఇస్ నో డెమోక్రసీ. ఫస్ట్ ఆయనను గెలిచే ప్రసక్తే లేదు ఎవరు. నేను 5 years ఎంపీగా ఉన్నా, 5 years ఎమ్మెల్యే ఉన్నా. ఆయన టర్మ్ లో ఒక 100 మెయిల్స్, లెటర్స్, ఫోన్ చేసిన అపాయింట్మెంట్ అడిగితే ఇయ్యమను. మీకు ఇవ్వలేదా? ఇవ్వలే. నాకు ఎంపీకి ఇస్తే సెక్రటరీ పోతే బయటకి వెళ్ళగొట్టి నువ్వు. అంటే కొంత మీతో బాగుండేవారు, చాలా సన్నిహితంగా ఆయన పార్టీలో జాయిన్ అయిన రోజు వరకే మంచి ఉంటాడు. ఎవరైనా జాయిన్ అయిన తెల్లారు వాళ్ళ పరిస్థితి కూడా. నన్ను జాయిన్ కమ్మని అడిగితే కూడా నేను జాయిన్ కాను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి. నేను మినిస్టర్, ఎమ్మెల్యే విధంగా, ఆయన సీఎం విధంగా గేట్ దగ్గర పోయి 1/2 hour వెయిట్ చేసి సెక్యూరిటీ వాళ్ళు చెప్పండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయనకు తెలుసు నేను తెలంగాణ కోసం రాజీనామా చేసిన. అప్పుడు నాతో చాలా సార్లు చర్చించిండు. వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. డైలీ నల్గొండకు వచ్చేది నాకు సపోర్ట్ గా, అన్ని సపోర్ట్ చేసిండు. కానీ సీఎం కాగానే ఆయన స్టైల్ మారిపోయింది. అపాయింట్మెంట్ అడిగితే అడిగిపోయి అక్కడ నిలబడి వెయిట్ చేసి వచ్చేసాను. ఎప్పుడు 10 years అపాయింట్మెంట్ ఇవ్వలే. నేనెందుకు వాళ్ళ దాంట్లో కూడా ఎంతో మంది హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ కానీ, డిప్యూటీ స్పీకర్ గా ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి కూడా గేట్ దగ్గర పోయి నీకు అపాయింట్మెంట్ లేదని వాళ్ళ సొంత పార్టీ కూడా బయటికి వెళ్ళగొట్టిండు. సో అలాంటి ఈ డిక్టేటర్షిప్ లో తెలంగాణ వచ్చిన హ్యాపీగా లేకుండా మాకు 10 ఏళ్ళు. ఇప్పుడు రియల్ గా 15th month లో అసలు రియల్ తెలంగాణ వచ్చిందిరా, మనకు ఒక ఫ్రీడమ్ వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది, మనం చిన్నగా చేసుకుందామని చెప్పి నేను మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి టనల్, నేను అమెరికా వెళ్ళి గవర్నమెంట్ సీఎం గారు ఇరిగేషన్ మినిస్టర్ నన్ను పంపించి కంపెనీతో అక్కడ డిస్కస్ చేసి ఆ పార్ట్స్ తెప్పించి
శ్రీశైలం వెళ్ళి డైరెక్ట్ 4 lakhs ఇరిగేషన్ ఫెసిలిటీ ఇచ్చే వాటర్ నల్గొండ పర్మనెంట్ గా ఫ్లోరైడ్ అని రెగ్యులర్ గా వస్తుంటే శ్రీశైలం డెడ్ స్టోరేజ్ ఉంటే కూడా నీళ్ళు వస్తుంటాయి. సో ఆటోమేటిక్ ఫ్లోరైడ్ బయటకు వచ్చేస్తుంది. నీకు ట్రీట్మెంట్ చేసేలేవు. అలాంటి దాన్ని కూడా ఎందుకంటే కాంగ్రెస్ ప్రాజెక్ట్ 70% చేసింది, 30% చేసి నేనే మొదలు పెట్టించిన రాజశేఖర్. వెంకటరెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఒక అన్ఎడ్యుకేటెడ్ కూడా పని చేయడు. అలా ఎన్నో ప్రాజెక్టులు మేము మొదలుపెట్టి పక్కకు పెట్టి ఆయన ఓన్గా కాళేశ్వరం ప్రాణాయిత పేరు తీసేసి, అంబేద్కర్ ప్రాణాయిత పేరు తీసి కాళేశ్వరం పెట్టి వితౌట్ ఇంజనీర్స్ వాళ్ళతో డిస్కస్ చేయకుండా మేడిగడ్డం, అన్నారం, సుందెల బ్యారేజ్ కట్టేసి ఇప్పుడు జస్టిస్ ఘోష్ కమిటీ ముందర వాళ్ళు చెప్తున్నారు, మీరు మా మాట లేదు సార్, ఆయననే డిజైన్, ఆయననే ఇంజనీర్ అని. ఇప్పుడు ఆఖరికి ఏమైంది, ఈ సీజన్లో కూడా మనం లాస్ట్ రైన్ సీజన్లో వాటర్ ఆడుకోకుండా వచ్చిన రోజుకి వదిలిపెట్టినాం. ఎందుకంటే NDSA వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చింది క్యాబినెట్లో, మా మినిస్టర్స్కే ఇచ్చింది. మాకు ఇస్తే మాకు రిపోర్ట్ చూపిస్తే ఈ మేడిగడ్డ పోయింది, ఆ 2 కూడా ఉంటుందని మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పాను. అంటే ఈ లాస్ట్ 2 lakhs సోర్స్ ఇంజనీర్స్ ఎవరితో చర్చించలే. ఇక్కడ ఇది కట్టే, ఇక్కడ ఇది కట్టే, ఇక్కడ ఆయనకు ఎదురు మాట్లాడే వాళ్ళు లేరు, మినిస్టర్స్ లేరు, ఆఫీసర్స్ లేరు. ఆ పాలన కంపేర్ చేసుకొని ఇప్పుడు మా పాలన చూస్తే ఇలా ఎవరు మినిస్టర్ వాళ్ళు ఇండిపెండెంట్. మా డిపార్ట్మెంట్తో పాటు ఇతర డిపార్ట్మెంట్లో కూడా మేము ఏమైనా అడ్వైజ్ ఇచ్చినా తీసుకుంటారు మా సీఎం గారు. ప్లస్ కామన్ మ్యాన్ పొద్దున్న లేస్తే నీకు రాత్రి వరకు వస్తూనే ఉంటారు. అప్పుడు కామన్ మ్యాన్కి సెక్రటరియట్ అలౌడ్ లేదు, సీఎం ఇంటికి లేదు, మినిస్టర్ల దగ్గరికి ఎవరు పోయేవారు కాదు. పోతే కేటీఆర్, హరీష్ రావు దగ్గరికి కొందరు పోతున్నాయి. వీళ్ళ మినిస్టర్స్ పవర్స్ లేవు కాబట్టి సో నిల్ పవర్ అండి, పవర్ కాదు. మమ్మల్ని హోమ్ మినిస్టర్నే బయటకు, ఒక హోమ్ గార్డ్ బయటకు వెళ్ళగొట్టేసాను, విజువల్స్ ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఈ 15 monthsకి వెళ్ళి రియల్ తెలంగాణ వచ్చింది స్టేట్. మాకు లాస్ట్ 2014 June 2 రాలే, June 2 రాలే. గవర్నమెంట్ మీద వచ్చిన తర్వాతే మీరు ప్రజాస్వామ్యంతో హ్యాపీగా ఉన్నారు. ప్రజాస్వామ్యంతో పాటు తెలంగాణ వచ్చినట్టు మాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు రియల్ తెలంగాణ వచ్చింది December 7, 2023, అంటే 15 months బ్యాక్ తెలంగాణ వచ్చింది. సో అసలు ఛాలెంజెస్ మా మీద ఉన్నాయి. కరెక్టే, మీరు అన్నట్టు ఇంతకు ముందు అన్నారు మేడిగడ్డ విషయం గానీ, కాళేశ్వరం విషయం గానీ అన్ని మాట్లాడారు. కరెక్టే, వాళ్ళు కొన్ని తప్పిదాలు చేశారు, అవి మీరు లేవనెత్తారు, కమిటీలు వేశారు, కరెక్టే. కానీ అక్కడ ఏదైతే నష్టం జరిగిందో అది పూడ్చే బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. దానిపైన ఏంటి చర్యలు? అంటే వాళ్ళ తప్పులను ఎత్తి చూపడం కన్నా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది, ఎట్లా పూడ్చాలి ఆ నష్టాలని ఏం ఆలోచన చేస్తున్నారు? ఎందుకు దాని మీద ఎన్ని మీటింగ్లు, 100 మీటింగ్లు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ, హైదరాబాద్, దానికి ఒక ఎంక్వైరీ, చంద్రఘోష్ అని ఒక ఫేమస్ రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి అనేసి ఆయన వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ దీన్ని రివైజ్ చేయొచ్చా, రివైజ్ చేస్తే రిపేర్ చేస్తే ఉంటుందా అంటేనే అప్పుడు నేషనల్ ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిండ్రు, మీరు ఏం చేసినా మేము గ్యారంటీ ఇవ్వలేము. ఈ 3 కూడా ఎప్పుడైనా ఫ్లడ్స్ ఎక్కువ వస్తే పోయే ఛాన్స్ ఉంటుంది. సరే అదొక తప్పు, ఇంకా మిగిలిన తప్పులు చాలా ఉన్నాయి కదా. ఎన్నెన్ని రెక్టిఫై చేయాలి, ప్లస్ మేము ఇచ్చిన ప్రామిజులు ఒకవైపు చేయాలి. ఒకవైపు చూస్తేనే బడ్జెట్ 6,000 కోట్ల ఇంట్రెస్ట్ తప్పనిసరి కట్టాలి, ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి. 13,000 crores అది నెట్ పోతుంది. ఆయనకు శాలరీ 15th ఇచ్చేది, మేము 1st ఇస్తున్నాం శాలరీస్. ఎక్సెప్ట్ మేము వచ్చిన January 1st, Februaryకి వెళ్ళి 1st శాలరీస్ ఇస్తున్నాం. 12 monthsకి వెళ్ళి పెన్షనర్స్ పెన్షన్ ఇస్తున్నాం. మెస్ ఛార్జెస్ పిల్లలు పేద ప్రజలకు ఆయనకు హాస్టల్స్ ఏం పట్టించుకోలేదు. 40% పెంచినాం, ఎప్పుడు పెంచలేదు, ఎప్పుడు 5% పెంచుతున్నాం. ఇవన్నీ చేసుకుంటూ ఆయన చేసిన తప్పిదాలని రెక్టిఫై చేయాలంటే ఎంత టైం పడుతుంది ఏంది ఒకసారి ఆలోచించుకుంటే మేము క్యాబినెట్లో ఉన్నప్పుడు మాకే భయం వేస్తుంది. ఎందుకంటే ఆఖరికి ఒక గొర్రెల స్కీమ్ అని పెట్టిన యాదవ్లు, అందులో కూడా అరెస్ట్ అయ్యి ఇప్పటికి జైల్లో ఉన్నారు కదా. స్కీమ్ పెడితే స్కామ్ లేని స్కీమ్ ఏదైనా ఉంటే చెప్పండి, ఎన్నైనా ఎంక్వైరీ చేయాలి. ఈ ఎంక్వైరీల మీద మా సమయం సరిపోతే మేము ఇచ్చిన హామీలతో పాటు మేము మొదలుపెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాలి. సరే దాని మీద ఎక్స్పర్ట్స్ అందరూ కూడా బాగా వర్కౌట్ చేస్తున్నారు. కాళేశ్వరం దాన్ని ఏం చేయాలి, దాన్ని మేము 9 కట్టి అదొక్కటి కట్టి డైవర్ట్ చేస్తే ఈ 3 బ్యారేజ్ అవసరం లేదు. మనం
అలా చేయాలా అని చాలాసార్లు క్యాబినెట్ లో బయట మినిస్టర్స్ సీఎం గారితో డిస్కస్ చేసుకుంటున్నాం. రైట్, మీరు అంటున్నారు ఎంప్లాయీస్ కి ఫస్ట్ కే పడిపోతాయి, పెన్షన్స్ ఇస్తున్నాం, ఇవన్నీ ఓకే, కానీ రైతులు హ్యాపీగా ఉన్నారా? ఇది నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు రైతులు తెలంగాణలో హ్యాపీగా ఉన్నారా? 21,000 crores 25 lakh మెంబర్స్ కు 2 lakhs లోపు 2 lakhs 190 150 130 90 80 ఉన్న వాళ్ళకు ఇమ్మీడియట్ గా August 15th రోజు మొత్తం క్లియర్ చేసినాం కదా. ఇంకా మీరు అందరికి ఇచ్చినామని చెప్తలేము. అవి అంత మేజర్. ఆయన 1 lakh చెప్పిండు, 1 lakh 4 installment ఇచ్చిండు. 2 lakhs అని చెప్పినాం, 2 lakhs ఉన్న వాళ్ళు 2 lakhs ఇచ్చినాం. దాని 2 lakhs లోపు ఉన్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ లో మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకు రేపు చెప్పలే కదా. కరెక్టే సార్, అంటే టర్మ్స్ గా ఇస్తున్నారు సరే, కానీ పంట అట్లా ఆగదు కదా, పంట నష్టం జరుగుతుంది. ఆయన టర్మ్స్ ఇచ్చింది. మేము సరే ఈ రైతుకు 2 lakhs లోపు ఇచ్చేస్తే వాళ్ళు ఫ్రీ అయిపోతారు, బయట అప్పులు తీర్చుకుంటారు, ఇక 2 రూపీ 3 రూపీ ఇంట్రెస్ట్ తెచ్చుకున్న వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుందని అట్లా ప్లాన్ చేసుకున్నాం. సరే ఇప్పుడు మీరు దాన్ని మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. ఆయన రైతు బంధు 10,000 ఇస్తే మేము 15 అన్నాం, కానీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 12,000 పెంచి ఇప్పుడు మన అకౌంట్ వేసినాం. ఈ వారం 1 week లో టోటల్ ఆల్ రైట్స్ మొత్తం ఫార్మర్స్ పర్ ఎకర్ 12,000 లెక్క ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ వచ్చిందే కొన్ని స్కీములు చెప్పి లేదా కొన్ని గ్యారంటీస్ ఇచ్చి వచ్చారు, సరే అది పక్కన పెడదాం. కానీ అభివృద్ధి విషయం మాట్లాడుకుందాం. నల్గొండకి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడుకోగలిగితే ఏం చేద్దామని, అసలు మీ రూట్ మ్యాప్ ఏంటి, వచ్చే 4 ఏళ్లలో ఏం చేద్దామని? నల్గొండకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే నల్గొండ మోస్ట్ అది అన్యాయమైన పక్కకెళ్ళి కృష్ణా పోతుంటది. మా జిల్లా అంతా ఫ్లోరైడ్. ఈ పైకి వెళ్ళేమో హైదరాబాద్ లో 1 కోటి మంది వదిలిపెట్టే డ్రైనేజ్, అన్ట్రీటెడ్ డ్రైనేజ్, ఇండస్ట్రియల్ వేస్టేజ్, దీంతో ఎంత వచ్చి మా నల్గొండ జిల్లా నేరేడు జిల్లా కృష్ణాలో మెర్జ్ అవుతుంది. ఈ మూసి ఒకప్పుడు ప్యూరిఫైడ్ నిజామాబాద్ ఉన్నప్పుడు ఆ మూసిని వికారాబాద్ లో కట్టి 1.5 lakh acres కు ఇరిగేషన్ వాటర్, ఈ రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు ఎస్టీపీలు కట్టకుండా టౌన్ పెరుక్కుంటూ పోయి ఆ వాటర్ అంతా మా జిల్లాకు వస్తే కింద ఫ్లోరైడ్, పైన మూసి, బతకలేని పరిస్థితుల్లో ఎస్ఎల్బిసి టనల్ నేను కొట్లాడి తెచ్చుకొని రాజశేఖర రెడ్డితోని 43 కిలోమీటర్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది వర్క్, 24 months కంప్లీట్ చేపిస్తున్నా. అది వస్తే శ్రీశైలంలో ఈయన జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్ కాబట్టి మొత్తం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా ఆయనకు వదిలిపెట్టేశారు. శ్రీశైలం మచ్చుమర్రి అని పోతిరెడ్డి పాడు 88,000 క్యూసెక్ పెంచి ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఫ్రెండ్షిప్ తో వదిలేసారా? మొత్తం వదిలిపెట్టేసాను. ఆయన ఒక్క రోజు కూడా అడ్డం పడలేదు. నేను అందుకనే దీన్ని రాగానే ఇమీడియట్ వచ్చిన 1 month సీఎం గారు చెప్తే ఓకే అన్న, నాకు తెలుసు నువ్వు అసెంబ్లీలో కానీ బయట కానీ రాజశేఖర్ ఉన్నప్పటికెళ్ళి కొట్లాడి తెచ్చుకున్నావు ఆ ప్రాజెక్టు, అది నువ్వు ఇమీడియట్ గా నీకు గ్రీన్ ఛానల్ పెట్టి ఎంత టైట్ ఉన్న డబ్బులు నీకు పేమెంట్ ఇప్పిస్తాను, స్టార్ట్ చేసుకో. అమెరికా పోయి ఆ కంపెనీ ఆపరేషన్ రాబిన్స్ కంపెనీ వారితో మాట్లాడారని నన్ను పంపించాను. పోయి మాట్లాడినాం. ఆ మిషన్ ఇప్పుడు చెన్నై పోర్ట్ లో దిగింది. బై రోడ్ 1 side 2 times వస్తాయి టనల్ బోరింగ్ మిషన్స్. ఒక సైడ్ ఆల్రెడీ రిపేర్ చేసి స్టార్ట్ చేసినాం. 105-6 meters అయింది. ఇటు సైడ్ కూడా ఫిక్స్ అయితే బై ఏప్రిల్ ఎండ్కు 2 machines నడిస్తే 24 months లో అయిపోతుంది. అంటే నెక్స్ట్ ఏప్రిల్ ఎండ్ కి ఇది ఫినిష్ చేసేస్తారు. వరల్డ్ రికార్డ్. మా కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు అటు రాజశేఖర రెడ్డి అప్పుడు మొదలుపెట్టి ఆయనకు కానీ నాకు కానీ ముఖ్యంగా ఇప్పుడు పూర్తి చేసే రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయే ప్రాజెక్టు. ప్రపంచం మొత్తం కూడా వచ్చి ఆ ప్రాజెక్టు ఎట్లా చేసిండ్రు, 43 kilometers మధ్యలో ఎక్కడ ఓపెన్ లేకుండా ఎట్లా కంప్లీట్ చేయగలిగిందని అదొక వరల్డ్ లో ఏమంటారు వింత అన్నట్టు. అది ప్రపంచంలో ఒక వింత. ఆ ప్రాజెక్టుని చేస్తున్నాం మేము. అట్లా దాని కింద భావన విలన్ ఉంది, డిండి మనల్ని సీఎం తీసుకుపోయాను. మా ఊరి దగ్గర ప్రాజెక్టు 900 crores అయింది, పేమెంట్ రిలీజ్ చేసిండు, వాటర్ పంపింగ్ స్టార్ట్ చేసినాం, కెనాల్స్ ఎక్స్కవేషన్ నడుస్తుంది. మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఆల్రెడీ అది పబ్లిక్ ఎంత హ్యాపీగా ఉందంటే 10 ఏళ్ల కిందనే కాంగ్రెస్ వస్తే మా బతుకులు బాగుపడుతున్నాయి కదా అంటుంది. నిజంగా ఈ మాట మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారా? 10 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ వచ్చుంటే ఇంకా బాగుపడేది తెలంగాణ అని. ఇంకా బాగుపడేది. మన నల్గొండ జిల్లా లాంటి వాళ్ళం, మనం బతికే వాళ్ళం. పోరాటంలో మనం పోగొట్టుకుంది మనం. శ్రీకాంతాచారి ముందుగా ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు.
నాలాంటి వారు మంత్రి పదవి వదిలిపెట్టి 11 days ఇండెఫినెట్ అనర్సైజ్ చేసి నాకు ఏం అవసరం? ఎందుకంటే మా జిల్లాకు ఉన్న కష్టాలు ఎవరికి లేవు. పాలమూరు నల్గొండ అంటేనే ఇది భయపడతాం ఆ జిల్లా చరిత్ర చూస్తే. ఇప్పుడు పాలమూరులో కంప్లీట్ చేస్తున్నాం ప్రాజెక్టులన్నీ, నల్గొండలో కంప్లీట్ చేస్తున్నాం. బై 2 years చూడండి మొత్తం అది మన ఆంధ్రాలో ఈస్ట్ వెస్ట్ గోదావరి లాగా పచ్చగా కలకలలాడే జిల్లాగా మారుతుంది. ఎందుకు చేయలే? 7 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు ఒక 10,000 కోట్లు నల్గొండం పాలమూరులో పెడితే అయిపోతున్నాయి కదా. ఇదే ఆయన మాకు తేడా. అయితే కోమటిరెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కొంత రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆయన మీద ఎందుకు అంత ప్రేమ అంటే ఏదన్నా ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఏదన్నా పని గురించి మాట్లాడినా ఆయన పేరు ఖచ్చితంగా తీసుకొస్తారు. మీరు కాంగ్రెస్ గురించి ఎంత ప్రేమ చూపిస్తారో ఆ పేరు కూడా అలా వినిపిస్తుంది. తప్పకుండా నేను రాజకీయాలు కాదు, నేను చనిపోయేంత వరకు, నేను మర్చిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆయన పేరు తీస్తారు. నేనైతే పక్కా తీస్తాను. ఎందుకంటే ఒక ఆలోచన విధానం, ఒక రూలర్కి ఏముండాలంటే సామాన్యుడు ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెషన్ మన దగ్గర ఊర్లో ఉండే ఒక దళితునికి హార్ట్ అటాక్ వస్తుంది. జబ్బులు అన్నవాడు పేదవానికి వస్తాయి, డబ్బులు లేనివానికి వస్తుంది. కూలీ చేసుకునే వానికి హార్ట్ అటాక్ వస్తే వానికి 2 లక్షలు వాళ్ళని అప్పిస్తారండి. అలాంటప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ యాజ్ ఎ డాక్టర్ ఆలోచించి ఫస్ట్ డ్యూటీ ఏంది గవర్నమెంట్ది? ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్, పేదవాళ్ళకు ఉచితంగా హయ్యర్ స్టడీస్ నడిపించాలని ఆరోగ్యశ్రీ నుంచి మొదలు పెట్టుకొని 108 అప్పుడు లేనే లేదు మన దగ్గర. భారతదేశం లేదు, ఆరోగ్యశ్రీ ఇండియాలో లేదు, ఈవెన్ అమెరికాలో లేదు. అప్పుడు తర్వాత బరాక్ ఒబామా వచ్చినాక ఒబామా కేర్ అని పెట్టిండు. లండన్ లో ఉండే ఫ్రీ, నీకు కార్డు చూపిస్తే 2 lakhs అపోలో హాస్పిటల్లో నేను ఎక్కడైతే చేసుకుంటానో హార్ట్ అటాక్ కానీ ఇంకేమైనా చెప్పేది ఆ సూట్లలో ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఆపరేషన్, బిఫోర్ ఆపరేషన్ మళ్ళీ ఎక్స్పెండిచర్ ఇచ్చి విత్ అటెండెంట్కి ఎక్స్పెండిచర్ భోజనం పెట్టుకుంటూ ఎక్స్పెండిచర్ ఇచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక 10 లక్షల మందిని బ్రతికిచ్చిండు. అసలు ఏ సీఎం చేయలేదు ఇండియాలో. సో ఇక అలాంటి కాంగ్రెస్ ప్లస్ మీరు ఓవరాల్ చూడండి 2 years కంప్లీట్ చేస్తా అన్నాడు. సేమ్ డే సోనియా గాంధీ తీసుకొచ్చి ఫౌండేషన్ వేయించిండు ఎయిర్పోర్టు. 2 years కంప్లీట్ చేస్తానంటే జిఎంఆర్ ఓఆర్ఆర్ 2 years కంప్లీట్ చేసిండు. దాంతో అక్కడ ప్లాన్ చేసిండు. అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఉండాలి, రేపు వచ్చే ఫారినర్స్ కానీ ఐటీ కంపెనీస్ సంబంధించిన ఎంప్లాయీస్ కానీ అక్కడ మీరు కర్ణాటక లాగా ఎల్బీ నగర్లో ఎయిర్పోర్ట్ ఉంటుంది, కుకట్పల్లిలో ఐటీ పార్క్ ఉంటుంది. 3.5-4 hours ఆ ట్రాఫిక్ లో 10-15 minutes లో ఏమన్నా కంపెనీ సీఈఓ దిగితే 15 minutes లో ఆయన ఆఫీస్ లో ఉంటాడు, 5-star hotels లో ఉంటాడు. ఆ ప్లాన్ చేసి చేయబట్టే అప్పుడు హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టుండొచ్చు. అలాంటి హైటెక్ సిటీలు 100 కట్టిండు రాజశేఖర్. ఆయన వేసిన ప్లానింగ్ తోనే 100 కంపెనీలు వచ్చినాయి. విలేజ్ లో ఫ్రీ కరెంట్ ఇస్తా అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా జోక్ వేసాను. అప్పుడు నేను ఎమ్మెల్యే ఆపోజిషన్ లో, చంద్రబాబు సీఎం నేను 99 ఫస్ట్ టైం అసెంబ్లీలో గట్టిగా నవ్వేవాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు నువ్వు ఓట్ల కోసం అంటున్నావు, నువ్వు ఫ్రీ కరెంట్ 7 గంటలని ఎక్కడ లేదు ప్రపంచంలో, నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తే ఆ వైర్లలో కరెంట్ రాదు, బట్టలు ఆరేసుకోవాలి, నువ్వు బట్టలు ఆరేసుకుంటావు కరెంట్ వస్తుంది చూపిస్తా అని చెప్పిండు. ఆఖరికి ఎలక్షన్స్ ముందు సోనియా గాంధీ దగ్గర పోయి మేనిఫెస్టో ముందు పెడితే ఆమె కూడా ఒప్పుకోలే. నథింగ్ డూయింగ్, ఫ్రీ కరెంట్ ఎక్కడ లేదు భారతదేశంలో, ఎట్లిస్తావు నువ్వు మనం? మేడం మా స్టేట్ బ్రస్ట్ రూల్ చంద్రబాబు నాయుడు హైటెక్ కంప్యూటర్ అనుకుంటే అసలు అగ్రికల్చర్ మర్చిపోయిండు. 70% మంది దాని మీద ఆధారపడ్డాలని. మనం ప్రాజెక్టు కట్టిన గవర్నమెంట్ పైసలతో ప్రాజెక్టు కడతాం, ఫ్రీగా నీళ్ళు ఇస్తున్నాం. బోర్వెల్ ఇరిగేషన్ నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ కొన్ని జిల్లాలలో అసలు ప్రాజెక్ట్ లేని దగ్గర ఆ రైతే 1 లక్ష రూపాయలు పెట్టి బోర్ వేసుకోవాలి, మోటార్ కొనుక్కోవాలి, కరెంట్ బిల్లు కట్టాలి. ఎందుకు మనం వాళ్ళకు ప్రాజెక్ట్ మన పైసలు కట్టి ఫ్రీగా వాటర్ ఇచ్చినప్పుడు వీళ్ళకు ఇవ్వాలి కదా. ఆ ఈక్వేషన్ పెట్టి కష్టంగా ఒప్పించింది. చెప్పి 7 గంటలకు కరెంట్ ఇచ్చినా కానీ అప్పుడు ఫ్రీ కరెంట్ మీద మొదలైన చర్చ. ఈ ఇన్ని పనులు చేసినాక రాజశేఖర రెడ్డి పేరు చెప్పకుంటే ఇక నాకు అర్థమయ్యేది అన్నట్టు. రాజశేఖర రెడ్డి పేరు ఇప్పుడు పోయి నేను ఏదైనా మీటింగ్లలో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ అది చేస్తున్నా అని మధ్యలో ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి పెట్టిండు. ఇప్పుడు 5 lakhs నుంచి 10 lakhs చేసినామని చెప్పి రాజశేఖర రెడ్డి పేరు చేయగానే క్లాప్స్ వస్తాయి. అంటే ఎన్ని రోజులు బతుకున్నామని కాదు, ఒక మంచి పని చేసినవా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే 100 పనులు చేసే అవసరం లేదు. ఒక్క పని చేస్తే చరిత్ర మొత్తం నేను గుర్తుపెట్టుకుంటుంది. నువ్వు చనిపోయినా నీకు 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి కూడా 100 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఒక
కూలీ నాలు చేసుకున్నోనికి హార్ట్ అటాక్ వస్తే చెప్తారు డాక్టర్ హార్ట్ అటాక్ చేసుకొని వాళ్ళు అక్కడ ఈసీజీ తీస్తారు నల్గొండలు చిన్న చిన్న ఊళ్ళల్లో నువ్వు అర్జెంటుగా ఆపరేషన్ చేసుకో 3 లక్షలు ఖర్చు అవుతాయంటే నువ్వు వానికి ఛాన్స్ లేదు అప్పియాడు భూమి లేదు భూమి లేని వానికి ఆస్తి లేని అప్పోడు ఇస్తాడు అసలు వాడు ఏం చేస్తాడు ఏదో టాబ్లెట్ వేసుకుని నీళ్ళనే చనిపోతాడు అలా 10 లక్షల మంది 20 లక్షల మంది కాపాడిండు అలాంటి వాడు దేవునితో సమానంగా రూల్ చేసిండు ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు మేము మా క్యాబినెట్ రాగానే 5 నుంచి 10 lakhs చేసినాం 10 lakhs ఏ డిసీజ్ వచ్చినా ఫ్రీ సో ఏమైందంటే ఒక మంచి పని చేసిన రాజశేఖర రెడ్డి పేరు తప్పకుండా చెప్తుంది ప్రతిరోజు ప్రతి స్పీచ్లో చెప్తుంది రేపు మా పేరు కూడా నా పేరే కాదు రేవంత్ రెడ్డి గారి పేరు సోనియా గాంధీ పేరు చరిత్ర ఉన్నంత వరకు చెప్తూనే ఉంటారు. అయితే ఎంతో మంది రూల్ చేయడం చూసారు మీరు, ఎంతో మంది చీఫ్ మినిస్టర్లను చూసారు. అయితే రేవంత్ రెడ్డి గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటి, మీకు నచ్చిన అంశం ఏంటి? రేవంత్ రెడ్డి గారు ఏంటంటే నేను ఎలక్షన్ కాకముందు పిసిసి ప్రెసిడెంట్ రేస్లో ఇద్దరి మధ్యలో కొద్దిగా సీనియర్గా నాకు ఇవ్వాలి ఫస్ట్ ఇయర్ కాంగ్రెస్ ఉన్నా అని చెప్పి అనుకున్నా. కొన్ని డిఫరెన్సెస్ వచ్చినా తర్వాత క్యాబినెట్ అయిన తర్వాత నేను క్యాబినెట్ మినిస్ట్రీ కావాలని అడగలే, నేను ఢిల్లీకి పోలేదు, నాకు ఏ పోర్ట్ఫోలియో కావాలని అడగలేదు, ఏ పదవి అడగలేదు. క్యాంప్ ఉంటే క్యాంప్ మెయింటైన్ చేసేది. ఆటోమేటిక్ నాకు అనుకున్న ఆర్ఎన్బి మినిస్ట్రీ వచ్చింది, రూరల్లో పనిచేసే అవకాశం వచ్చింది. రీజనల్ రింగ్ రోడ్ 30,000 కోట్లతో కంప్లీట్ చేస్తే ఆ రోజు ఓఆర్ఆర్లో రాజశేఖర రెడ్డికి కట్టిస్తే ఎట్లా పేరు వచ్చిందో రేపు RRR కూడా అది కంప్లీట్ చేస్తే నాకు రాజశేఖర రెడ్డి లాగా నాతో పాటు రేవంత్ రెడ్డి గారు కూడా పేరు ఆయనే అంటాడు, మా సీఎం గారే, నువ్వు కంప్లీట్ చేయాలన్నా నీకు రాజశేఖర రెడ్డి లాగా పేరు వస్తుందని అని చెప్పి అలాంటి మంచి శాఖనిచ్చిండు. ఎప్పుడు పోయినా కానీ మర్యాద, పెద్దోళ్ళు అయితే అన్న అని, చిన్నోళ్ళంతా తమ్మి అని. ఆయనకి అసలు అపాయింట్మెంట్ లేదు, ఏం లేదు. యూ కెన్ గో వాక్ ఇన్. మార్నింగ్ పోతే నువ్వు అప్పుడు లోపలి వరకు ఇంటి వరకు వెళ్ళిపోవచ్చు, ఎవరు ఆపదు నిన్ను. ఏమో రాజశేఖర రెడ్డి స్టైలే అనిపిస్తుంది ఆయన చూస్తే. అంటే కొన్ని పోలికలు ఉన్నాయి ఇద్దరికి, చాలా పోలికలు ఉన్నాయి. ఇప్పుడు ఎల్ఓసి రోజు ఒక 50 మందికి పర్ రేట్ లెక్క 3 lakhs లెక్క మార్నింగ్ పంపిస్తే ఈవినింగ్ ఇస్తాడు ఆయన ఆర్డర్. 3 lakhs పర్ హెడ్. సీఎం ఆపరేషన్ ఏమైనా పేదవాడు చేసుకుంటే మనం బిల్స్ పెట్టేస్తే అలా 60,000 1 lakh విత్ ఇన్ 1 week లో చెక్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ అట్లా 1200 crores పే చేసిండు ఇంత ఫైనాన్షియల్ క్రంచ్ లో. అది ఎందుకు మరి కేసీఆర్ 10 ఏళ్లలో ఇప్పుడు బిల్స్ పంపిస్తే ₹1,00,000 పంపిస్తే 10,000 రూపాయలు సంవత్సరానికి వచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కేసీఆర్ తేడా చూడండి మీరు. రాజశేఖర రెడ్డి అదే ఉండే, మీ 5 lakhs బిల్ అయిందన్నా అప్పు తెచ్చి కట్టుకుండు, నువ్వు రియంబర్స్మెంట్ చేయాలంటే 5 రాసేది. 5 అని రాసి ఎందుకని పెట్టేది, ఇమ్మీడియట్ తెల్ల చెక్ వచ్చేది. ప్లస్ ప్రాజెక్టులు కూడా ఏంటంటే అన్నప్పుడు నా ఎంట పడ్డాడు, నువ్వు SLBC టనల్ పూర్తి చేసుకో, బ్రాహ్మణ వెళ్ళే 1,00,000 ఎకరాలు మీ ఊరు ప్రాజెక్టు, నువ్వు ఎన్నిసార్లు కొట్లాయినా చూసినా నువ్వు అంటే ఆయన రిమైండ్ చేసి ఆయన వెంటబడి ఆయన డబ్బులు పేమెంట్ రిలీజ్ చేసుకుంటూ ఆఫీసర్లకు చెప్పి ఈ 2 ప్రాజెక్టులు అన్న మొదలు పెట్టించుకున్నాడు. నల్గొండ జిల్లా చరిత్ర మారిపోతుంది. అటు సాగర్తో 6 లక్షలు, దీంతో 4 లక్షల ఎకరాలు వస్తే మొత్తం జిల్లా సస్యశ్యామలం అవుతుందని ఆయనకు నాకు ఉల్టా నేను పోయి బదిలాడేది పోయి నాకే చెప్పి నువ్వు దాని వెంటబడి కంప్లీట్ చేసుకో, నీకు పేమెంట్ కావాలని చెప్పి రామకృష్ణరావు గారు చెప్పి ఆయనకు చెప్పేసి క్లియరెన్స్ అవుట్ రైట్ ఇచ్చేసింది. ఎప్పుడు పేమెంట్ ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా ఈ ప్రాజెక్టులో పేమెంట్ ఆపడ్డు. ఇంకెంతకంటే ఏం కావాలి చెప్పండి. రైట్. అదే మీరు అంటున్నారు కదా ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంది, హాయిగా ఉందని. మరి అదే ప్రజాస్వామ్యం ఎక్కువయ్యా మీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక కొత్త విషయాన్ని లేవనెత్తారు. ఆయన కొంత మాట్లాడడం, దురుసుగా ప్రవర్తించడం, పార్టీ లైన్ క్రాస్ చేయడం జరిగింది. అయితే బీసీల విషయంలో లెక్క ఎందుకు తప్పింది, ఎక్కడ తప్పింది? బీసీల లెక్క మేము క్యాబినెట్లో కానీ బయట కానీ మినిస్టర్లో కానీ అందరం చర్చించుకున్నాం. బీసీల లెక్క పెరిగింది, 56.6 వచ్చింది. ఇది ఏంటంటే ఏదో ఒకటి ఆయన ప్లాన్ ఏముందో నాకు తెలియదు. నాకు పెద్ద అంత నామినేషన్ అప్పుడు దగ్గర ఉండి ప్రచారం చేసినాం. మా క్యాడర్ నా కాన్స్టిట్యూన్సీలో ఎక్స్పెండిచర్ కానీ ఏమున్నా ర్యాలీ కూడా నామినేషన్ నింపైనా ఆయనకున్న ఆస్తి 1,70,70,00,000 ఆస్తి ఉన్నది. నేను మొత్తం గవర్నమెంట్కి ఇస్తున్నాను. చీఫ్ సెక్రటరీ అడ్రస్ తీసుకుంటూ నాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చింది, చీఫ్ సెక్రటరీకి ఇచ్చేయమని. రిటర్నింగ్ ఆఫీసర్ ముందు నేను దగ్గరున్నాం, ప్రచారం చేసినాం. మధ్యలో 3 రోజులు అమెరికాలో ఈ ప్రోగ్రామ్ ఉండి పోయినా
చేస్తే నన్ను కూడా అన్నాడు ఎగ్గరిగా ఓడగొట్టాలని అని చెప్పి నిన్న మొన్న టీవీలో. ఎందుకు అది అంత మిస్కమ్యూనికేషన్ ఎందుకు వచ్చింది? మిస్కమ్యూనికేషన్ కాదు, ఈ టార్గెటెడ్ వన్ కమ్యూనిటీ రెడ్డి అండ్ ఫార్వర్డ్ కాస్ట్. ఆ లాంగ్వేజ్ ఏంటంటే నువ్వు బీసీల గురించి ఎంతైనా కొట్లాడు, మేమే చేస్తున్నాము. 90% వరకు ఓబీసీలు ఉండరు, వీళ్ళందరికీ న్యాయం చేయాలి, రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అందరికి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే ఒక రెడ్డిని ఇష్టమైన దుర్భాషలు ఆడడం కూడా మంచి పద్ధతి. అవును, అభ్యంతరకర మాటలు వచ్చాయి. కానీ ఎందుకు రెడ్డి కమ్యూనిటీ లీడర్స్ అంత ఎక్కువగా బయటకు వచ్చి ఇది సమంజసమేనా, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కరెక్ట్ చేసే పని ఎందుకు చేయలేదు? అంటే బీసీ ఓట్ బ్యాంక్ పోతుందని భయపడుతున్నారా రెడ్డి లీడర్స్? బీసీ ఓట్ బ్యాంక్ పెరగదు, దీంతో బీసీ ఓట్ బ్యాంక్ పెరగదు. రెడ్డిలను విమర్శిస్తే రెడ్డిలు బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలతో పాటు గ్రామాలలో అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. కులాలు రెడ్డి అయినా బీసీ అయినా ఎస్సీ అయినా వదిన అక్క బావ అని ఇట్లా వరుసలు పెట్టి పిలుచుకుంటాం. మా గ్రామాలలో మేము కూడా మా అమ్మ ఉన్నప్పుడు కూడా అట్లా పిలుచుకుంటారు. ఆ సాంప్రదాయం ఉన్నది. దీన్ని రెచ్చగొట్టి బీసీలని బీసీలు కూడా చాలా మంది అలా ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అందరు గమనిస్తున్నారు. అది ఓ రెడ్డి కులసుని పట్టుకొని అంత ఇష్టం మాట్లాడడం. మాకు కూడా చాలా మంది రెడ్డి వాళ్ళు అంటే మనం ఏం చేస్తున్నా బాబు, ఇది కాంగ్రెస్ పార్టీ, దీనికి పీసీసీ ప్రెసిడెంట్ ఏఐసీ ప్రెసిడెంట్ వాళ్ళు క్రమశిక్షణ అనుకుంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు తప్ప మేము ఏం చేయలేము. ఎందుకు చేయలేరు మీరు? మనం ఎవరికి అన్యాయం చేసినాం? మన దగ్గరికి వస్తే ఎవరైనా 10 లక్షలు సహాయం చేసాం తప్ప అని చెప్పి నాకు చెప్తూ వాళ్ళు బాధపడుకుంటా ఎంతో బాధపడుతూ నాకు కూడా బాధ అనిపిస్తుంది. అని ఇప్పుడు ఏం చేయాలి? నేను ఒక మినిస్టర్గా మేము ఎంత పెంచాలన్నా అని చూస్తున్నాం. దాన్ని మేము అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టాక బయట కాల్ చేయడం ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇంటర్నల్ పార్టీలు వచ్చి చెప్పి ఇట్లా కాదు ఇంకేమైనా ఛాన్స్ ఉందో అడగాలి. సో దాని మీద నోటీస్ ఇచ్చినట్టు పేపర్లో చూసినా, దానికి ఆయన రిప్లై ఇచ్చిన తర్వాత తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చిన్న అధికారం ఉన్నా లేకున్నా ఒకటే స్టైల్ అండి. తప్పు చేస్తే ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు. నాకు కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చిన రిప్లై ఇచ్చిన. అతను ఒకసారి మినిస్ట్రీ రిజైన్ చేసినాము. నువ్వు రిజైన్ చేసినావు, నువ్వు రోషయ్య గారిని ఆంధ్ర ప్రాంతంలో ఎజిటేషన్ నడిచేటప్పుడు కేసులు పెద్ద కేసులు అయినా చిన్న కేసులు పెడుతున్నావు, ఇక్కడ చిన్న కేసులు అయితే మినిస్టర్గా ఉండి అడిగినందుకు నోటీస్ ఇచ్చిన రిప్లై ఇచ్చిన వాళ్ళు సాటిస్ఫై అయ్యాను. ఈయన కూడా నోటీస్ ఇస్తారు. అది తప్పని తేలి ఆయన రికార్డు మాట్లాడి ఒక కులాన్ని దూషించినట్టయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. అది నాకు సంబంధం లేని సబ్జెక్టు, మీరు అడుగుతుంది కాబట్టి. మీ పార్టీలో ఉన్న మనిషే కదా, ఒక కులగణన అనే సర్వే జరుగుతున్నప్పుడు బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అందులో ఉన్న ఒక ఎమ్మెల్సీ బయటకు వచ్చి ఇది ఖచ్చితంగా తప్పుడు లెక్క, తప్పుడు సమాచారం, బీసీలు ఏమయ్యారు, చచ్చిపోయారా ఈ లోపలే అంతా అంటూ కొంచెం ఘాటుగానే మాట్లాడారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు బీసీల లెక్కను తగ్గించేస్తున్నారు, ఓసీల లెక్క ఎందుకు పెంచుతున్నారు, ఇదేదో కుట్ర జరుగుతోంది అని మాట్లాడుతున్నారు ఆయన. దీని పక్కన ఇంకొక చర్చ వస్తుంది. బీసీల విషయంలో కులగణనకు వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళ ఆస్తుల వివరాలు లేకపోతే కొన్ని అంశాలు బయటకు వస్తే ఫలాలు అందవేమో అని ఆ సర్వేలో పాల్గొనడం లేదు, అందువల్లే లెక్క తప్పింది అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు దీంట్లో ఒకటి చూడండి, మీరు పోయినసారి కేసీఆర్ సమగ్రని 7 to 7 12 hours టైం పెట్టి బొంబాయిలో దుబాయ్లో ఉన్నా రావాలి, మీరు అందరూ కూడా చేసుకోవాలి, అందరు ఎన్రోల్ చేసుకోవాలి. నీకు మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, అన్ని రాసి పెట్టాను. కానీ ఎక్కడ అసెంబ్లీలో కానీ క్యాబినెట్ లో కానీ దాని మీద చర్చించదు. మేము 1,03,000 మంది ఎన్విలేటర్లను పెట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెట్టాం, ఆయన వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని పెట్టిండు. పెట్టి వాళ్ళకి 8 to 10 houses ఒక్కొక్క ఎంప్లాయీకి 10 houses కంటే ఎక్కువ లేకుండా డీటెయిల్ క్వశ్చన్ అడిగినాం. అంత 55 క్వశ్చన్లు అడిగి అలా 1000 page వాల్యూమ్స్ 4 వాల్యూమ్స్ లా తయారు చేసి 4th వాల్యూమ్ ఏంటంటే పర్సనల్ డేటా ఎప్పుడు కూడా బయటకు ఇవ్వకూడదు, అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నది, అది గవర్నమెంట్ తీసుకోవచ్చు తప్ప నువ్వు ఆయన బయటికి చెప్పకూడదు. మీలన్నీ కూడా అసెంబ్లీలో దాని మీద ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి గారు. దాంట్లో గతంలో ఉన్న దానికంటే 6% పెరిగింది కదా, 6% పెరిగింది. దీన్ని ఇంకా కూడా ఎట్లా దీన్ని ఏమైనా తప్పులుంటే చేయాలని చెప్పి మీరు చెప్పవచ్చు.
కానీ దాన్ని కాల్ చేయడం, సొంత పార్టీ ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ ఇతర అగ్రవర్ణాలు బ్రాహ్మణ్స్ కానీ, వైశ్యులను కానీ, రెడ్డిస్ని కానీ తిట్టడం, ఇది కాంగ్రెస్ పార్టీ సహించదు. ఎందుకంటే మీరు ఏమన్నా చేయండి కానీ తప్ప అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి పెట్టిన రోజే బయట వచ్చి తగలబెట్టి ప్రతిపక్షాలు అన్ని పార్టీలతో కలిపి ఆ విధంగా చేస్తే బహుశా నేను పార్టీ మాత్రం సీరియస్ తీసుకుంటుంది. మా మహేష్ కుమార్ గారు కూడా బలహీన వర్గాల వారే. ఆయనకు పొన్నం ప్రభాకర్ గారు దాని మీద ఫుల్ స్టడీ చేసిండు. అంత పర్ఫెక్ట్గా చేసింది 55 రోజులు చేసినాం. మొత్తం 80 రోజులు పట్టింది ప్రాసెస్. February 4th 2024 నుంచి మళ్ళీ 2025 February 4th రోజు 1 year చేసినాం. అంటే ఎట్టి పరిస్థితులు ఇంప్లిమెంట్ చేయాలి 90% వరకు వీళ్ళకి అన్నిట్లా. బై ఛాన్స్ కేంద్రానికి పంపించి ఈరోజు డిలే అయితే లోకల్ బాడీ ఎలక్షన్ వస్తే 42% రిజర్వేషన్ మేము టికెట్లు ఇస్తామని చెప్పి మా సీఎం గారు హౌస్లో ప్రకటించాను. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి మల్లన్న గారికి? ఎందుకు తిట్టాలి? ఒక కులాన్ని తిట్టే అధికారం ఎవరిచ్చింది నీకు? నీ కులాన్ని మెచ్చుకో, నీ కులానికి ఏం కావాలో చెయ్యి. మేము కూడా అదే పనిలో ఉన్నాం. మేమంటే మా బాధ్యత, ప్రభుత్వ బాధ్యత వెనకబడ్డ జాతుల వారిని పైకి తీసుకురావాలి, రాజకీయంగా, ఆర్థికంగా. ఈబీసీ స్కాలర్షిప్ పెట్టిన ఫీజు రియంబర్ రాజశేఖర రెడ్డి, కేసీఆర్ బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు మేము స్టార్ట్ చేసినాం. ఇన్ని చేస్తున్నప్పుడు మా పార్టీని తిట్టే అవసరం ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. దాన్ని తప్పకుండా పార్టీ సీరియస్గానే తీసుకుంటాం. ఎందుకంటే మీరు ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో ఒక క్యాస్ట్ ఇచ్చినప్పుడు రైట్. అదేవిధంగా ఏ అంశాలపైన ఏ సజెషన్స్ ఇచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారు స్వాగతిస్తారు అన్నారు. మొన్న ఈ మధ్య సిఎల్పి మీటింగ్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కొంత అసహనం వ్యక్తం చేశారు. మన స్కీములు అంటూ అదంటూ ఇదంటూ ఆవేశంగా మనం ఓపెన్ చేస్తున్నాం కానీ ఫలాలు 100% ఎవరికి అందట్లేదు అని అసహనం వ్యక్తం చేశారు. నాకు అర్థమవుతుంది మీరు క్యాబినెట్లో ఉన్నారు, కొంతవరకే మీకు ఉంటుంది మాట్లాడేది. దీని మీద ఏమంటారు? ఇప్పుడు సిఎల్పి మాట్లాడింది గౌరవ చెప్పాను. సిఎల్పిలో అటెండర్ కూడా నాట్ అలౌడ్ ఇన్సైడ్ ఎమ్మెల్యే సిఎల్పి మీటింగ్ లో. ఈవెన్ టీ ఇచ్చేవారు నాట్ అలౌడ్. ఓన్లీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీస్, మినిస్టర్స్, మా ఇన్ఛార్జ్ డోర్ క్లోజ్ చేస్తారు. రాజగోపాల్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడేది మీకు ఎవరు చెప్పింది చెప్పండి? యోయో టీవీ వారికి. యోయో టీవీలో మాత్రమే కాదండి, ఇది మీడియాలో ఈ వార్త బాగా హల్చల్ అయింది. అంటే అసలు ఆ వార్తే అబద్ధం అంటారా మీరు? ఎవరుంటారు మీరు బయటికి వచ్చే ఛాన్స్ ఏముండదు. సిఎల్పి మీటింగ్ అంటే ఆయన ఆ విధంగా మాట్లాడింది విషయం నేను అక్కడనే ఉన్నా. బయటకు వచ్చే ఛాన్స్ అంటున్నారు, మైక్స్ లేకపోవచ్చు కానీ మౌత్ ఉంటుంది ఎమ్మెల్యేస్ కి. ఆ వార్త ఎవరో లీక్ చేసినా ఆయన ఏం తప్పు మాట్లాడలే. ఇచ్చేది ఏదో కొద్దిగానన్నా అందరికి ఇస్తే మంచిగా ఉంటుండే. రాని వాళ్ళు బాధపడుతున్నారు, ఊళ్ళల్లో పోతే అడుగుతున్నారు. లేదు మన బడ్జెట్, మా ఇన్ని పథకాలు ప్రవేశపెట్టాము, మన ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అని ప్రజలు అడుగుతున్నారు. అంటే మనం చెప్తాగా మా సీఎం గారు ఏదో లంక బిందెలు ఉన్నాయనుకుంటే ఓడి లంక బిందెలు లేవు, ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి మేము కూడా అంటే ఇంత వరస్ట్ ఉంటుంది అనుకోలే. 6,000 ఇంట్రెస్ట్ కట్టి 7,000 ప్రిన్సిపల్ అమౌంట్ 13,000 దానికే పోతే ఈ రాష్ట్ర ఆదాయం ఎంత? 20,000 కోట్లు. అలా 18,000 కోట్లు జీతాలు, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవైతే కంపల్సరీ. అదే 18,000 కోట్లు పోతుంది. ఎవ్రీ మంత్ మేము 10,000 కోట్లు బయటకు వెళ్ళి తెచ్చి సరివాల్సి వస్తుంది. లంక బిందాలు కాదు కదా. సర్ప్లస్ బడ్జెట్ 16,000 కోట్ల బడ్జెట్తో తెలంగాణని విడిపోయినప్పుడు ఇస్తే 7 లక్షల కోట్లు అప్పు చేసి 13,000 కోట్లు మేము కట్టాలి. దాంతో 1 ఎకరా నీళ్లు రాలేదు. మొన్న మీరు చూడండి 1,52,00,000 టన్నుల ధాన్యం పంతే కాళేశ్వరం అనే ప్రాజెక్టును వాడకుండా వర్షపు నీళ్లు పాత ప్రాజెక్టులతోనే అంత పండించినాం. ఎక్కడ పోయినాయి ఆ డబ్బులు? ఆయన అసంతృప్తి అనేది ముచ్చటే లేదు. అందరికి కూడా మనం బడ్జెట్ చూసి ఇవన్నీ పెట్టి అందరికి తలాయించిస్తే మంచిగా ఉంటుంది. రాని వారికి కొన్ని రాలేదు, వచ్చిన వారికి కొన్ని వచ్చినాయి అని చెప్తే సీఎం గారు కూడా దానికి ఇమ్మడే ఆయన స్పీచ్లో రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిండ్రు. తప్పకుండా వచ్చే నెలలో అందరికి రైతు భరోసా వేసేస్తున్నాం వారు కూడా చెప్పడం జరిగింది. అది జస్ట్ అది సానుకూలంగానే స్పందించారు. సానుకూల మంచిగా తీసుకున్నాడు. రాజగోపాల్ రెడ్డి గారు పేరు చెప్పి రిసీవ్ చేసుకొని వారు చెప్పినట్టు మిగిలిన వారు కూడా ఎమ్మడే నెక్స్ట్ మంత్ ఎంత సైట్ ఉన్నా అడ్జస్ట్ చేసి అందరికి రైతు భరోసా ఇస్తుందని చెప్పి. ఓకే.
కానీ వెంకటరెడ్డి గారు మీరు పదే పదే అంటున్నారు లంక బిందెలు ఉన్నాయేమో అనుకుంటే ఉత్త బిందెలు ఉన్నాయని. కరెక్టే, అది మీకు ముందే తెలుసు కదా, అంటే ప్రభుత్వంలోకి రాకముందే గెలవక ముందే తెలుసు ప్రభుత్వం చేసిన అప్పేంటి, తెలంగాణ మీద ఉన్న అప్పేంటి అన్ని క్లియర్గా తెలుసు. కానీ చాలా గ్యారంటీస్తో వచ్చారు మీరు. అంటే ఏ ధైర్యంతో వచ్చారు? సంపద సృష్టించవచ్చు అనుకున్నారా, ఏమనుకున్నారు? ఇప్పుడు సంపద సృష్టిస్తాం. ట్రిపుల్ ఆర్ కంప్లీట్ అయ్యా, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ టెండర్స్ ఉన్నాయి 17కు. రేపు 4th సిటీ పేరు మీద ఎన్నో ఇండస్ట్రీ వస్తుంది. అమెజాన్ ఒకటే 60,000 కోట్లు, మొత్తం 1,78,000 కోట్లు. ఇది రియల్ అగ్రిమెంట్. ఇది చంద్రబాబు నాయుడు గతంలో చేసుకున్న అగ్రిమెంట్ లాగా కాదు. ఫ్యాక్స్ గాన్ స్పీడప్ అయ్యింది. ఆ TCS ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. 60,000 కోట్లు డేటా సెంటర్ పెడుతున్నారు. అంటే డేటా సెంటర్ పనిచేసిన తర్వాత ఆటోమేటిక్గా నీకు బిజినెస్ పెరిగితే దాంట్లో మన స్టేట్ ట్యాక్సెస్ వస్తుంటాయి కదా. అందుకే ఎలక్షన్ అయిన ఇయర్ ఎప్పుడు కూడా నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎంటైర్ కంట్రీ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎలక్షన్ల టైంలో మనీ రొటేషన్ కూడా ఆగి బిజినెస్ కూడా తగ్గడం, ట్రాన్సాక్షన్ తగ్గడం. అన్ని స్టేట్స్కు ఆల్ ఓవర్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనుకున్నంత రెవెన్యూ రాదు. సో ఇప్పుడు పెరుగుతున్న రెవెన్యూ పెరుగుతుంది కాబట్టి అన్ని ఫిలప్ చేస్తాం. లంక మిందలు ఆయన ఖాళీ చేసినా, లంక మిందలు లేకున్నా మాకేం చేయాలో మాకు తెలివి ఉన్నది. మాకు అడ్వైజర్స్ ఉన్నారు. మా సీఎం గారికి మంచి ప్లాన్ ఉన్నది. డెఫినెట్ గా మేము అన్ని చేస్తాం, ఏది వదిలిపెట్టే లేదు. అయితే తెలంగాణలో ముఖ్యంగా ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పుడైనా అధికార పార్టీకే ఎడ్జ్ ఉంటుంది, కానీ బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. మా లెక్క పెరిగింది, మేమే కొడతాం ఈ 3 అంటూ. ఎందుకంటే ఢిల్లీ ఎలక్షన్స్ ని బేస్ చేసుకుని కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, రఘునందన్ రావు గారు మాట్లాడారు, చాలా మంది బయటకు వచ్చి మాట్లాడారు, ఒక పిలుపునిచ్చారు. అక్కడ కాంగ్రెస్ కి 0 వచ్చింది, ఇక్కడ కూడా అదే వస్తుంది అంటూ. మీరు 23 డిసెంబర్ ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలో ఏం చెప్పారు, వచ్చేసిన గవర్నమెంట్ బీసీ ముఖ్యమంత్రి అని బండి సంజయ్ని పార్టీ అధ్యక్షులను తీసి కిషన్ రెడ్డిని పెట్టి బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని డిక్లేర్ చేసిండు. ఏం జరిగింది? 8 సీట్లు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం, ఆయన పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా ఉంటే అమర్పేట కూడా ఓడిపోయింది. బండి సంజయ్ గారు ఓడిపోయిండు. గవర్నమెంట్ వస్తుందని చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పార్లమెంట్లో హిందూ ముస్లిం మధ్య కులాల మధ్య బట్టి కొన్ని సీట్లు రావచ్చు. ప్లస్ మొన్న వచ్చిన స్ప్యూరియస్ సీట్లు అయితే బీజేపీ బీఆర్ఎస్ అలయన్స్ తోనే 8 సీట్లు వచ్చినాయి. ఆ లెక్క ప్రకారం వాళ్ళకి 2, 3 రావాలి. అంటే మీరు ఎంపీ ఎలక్షన్స్ కి సంబంధించి అలయన్స్ అయ్యారనుకుంటున్నారా? 100%. నేను ఎంపీగా నేను 10 పార్లమెంట్ తిరిగినా కదా. ఎక్కడరా బాబు ఏందని చెప్పి 2-3 రోజులు లేదు సార్, కంబైన్ కలిసి 60 కంబైన్ గా 2 పార్టీ లీడర్ కలిపి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కానీ, మండల మీటింగ్లు, లేదా పోలింగ్ రోజు జరిగినాక పోలింగ్ తర్వాత తెలుసుకుంటే ఒకటే టేబుల్ దగ్గర కూర్చొని పోల్ చిట్టీలు రాసిస్తుంది సార్ వాళ్ళని. కాంగ్రెస్ 12 పార్టీ వాళ్ళు 0తో అవమానాన్ని భరించైనా బీజేపీని గెలిపించాలని ఎందుకంటుంది? ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ 13-14 వచ్చినాక తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదు, బీజేపీ ఉండదు. ఇక సింగిల్ గా ఒకటే పార్టీ 20 ఏళ్ళు అధికారంలో ఉంటది. దాంతో ఏంటంటే కనీసం మనం బీఆర్ఎస్ గెలిచినా కానీ మళ్ళీ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి ఫస్ట్ ఎనిమిది, బీఆర్ఎస్ కు తెలంగాణ ఇచ్చిన పార్టీ ఎనిమిది అయిపోయింది. వాళ్ళకు కమ్యూనల్ పార్టీకి పొద్దున్న లేస్తే కులాలు మతాలు మాట్లాడుకుంటూ కేంద్రంలో అధికారం నుండి తెలంగాణకు ఒక్క పని చేసిందా చెప్పండి? తెలంగాణ రియాలైజేషన్ బిల్లు పెట్టితే ఒక బయ్యారం స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఒక నేషనల్ ప్రాజెక్టు ఏమన్నా చేసిందా? గట్కేసరికి వెళ్ళి యాదాద్రికి MMTS 50-50 పెట్టుకోవాలంటే నేను రైల్వే మినిస్టర్ అడిగితే 100% మా కేసీఆర్ ఇవ్వండి, 100% ఇవ్వండి అంటే 100% ఆయన ఇచ్చి ఇప్పుడు టెండర్ ఇప్పుడు పిలుస్తున్నాం. గడ్కరీ గారు కానీ కొన్ని నేషనల్ హైవే తెచ్చుకున్నాం. వాళ్ళు అప్పుడు 4 ఎంపీలు ఉండి ఒక సెంట్రల్ మినిస్టర్ ఉండి కూడా ఏం తెచ్చుకోలే. ఇప్పుడు ఇవాళ 8 మంది ఎంపీలు ఉండి 2 క్యాబినెట్ మినిస్టర్ అయినా ఒక పవర్ఫుల్ మైనింగ్ మినిస్టర్. బయ్యారం మైనింగ్ ఈయన దగ్గరనే ఉంది. ఎందుకు స్టీల్ ప్లాంట్ పెడతలేడు? అక్కడ రియాలైజేషన్ యాక్ట్ లో ఉంది కదా. అందుకనే బీజేపీ ఎప్పుడు కూడా తెలంగాణలో పార్లమెంట్ వచ్చే వరకు అప్పుడు ఆ పరిస్థితులను బట్టి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎంపీలుగా గెలిపిస్తే మనకు కొంత లాభం ఉంటుందని కానీ ఒకసారి 2 ఒకసారి 4 గెలిపించాం, ఒకసారి 8 గెలిపించాం. అది బీఆర్ఎస్ పుణ్యమని 8 వచ్చినాయి. నెక్స్ట్ టైం 100% అండి. మీరు ఎంక్వైరీ చేసుకోండి. నేను అవదని చెప్పే అవసరం లేదు. ఎవరైనా మెదక్ సీటు
సిద్దిపేట ఎప్పుడు 1,00,000 మెజార్టీతో గెలుస్తుందండి. 2,000 మెజార్టీ వచ్చింది. సిరిసిల్ల బండి సంజయ్ కాన్స్టిట్యూన్స్ లో 6,000, కేసీఆర్ కాన్స్టిట్యూన్స్ లో బీజేపీకి 6,000 లీడ్ వచ్చింది. గజ్వేల్ సీఎం ముఖ్యమంత్రి గారు కొండపోచమ్మ మల్లన్న సార్ అని కట్టుకును, ఆయనకు 2,000 లీడ్లు వచ్చింది, 2,000 మైనస్ వచ్చింది, బీజేపీకి ఎక్కువ వచ్చింది. అంటే వీళ్ళు అంటే వేయించినట్టుగా ఓట్లు. ఇంత క్లారిటీగా ఏ కాంగ్రెస్ లీడర్ నాకు ప్రతి కాన్స్టిట్యున్సీ నోటెడ్ 35 ఏళ్ళకి పార్టీలో ప్రతి కాన్స్టిట్యున్సీ ఏం జరిగిందో చెప్తాను నేను. అయితే ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్ తెలంగాణలో ఏం అఫెక్ట్ చేయదు అనుకుంటున్నారు? ఏమున్నదండి, ఢిల్లీది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు మా కాంగ్రెస్ కు 6.5-7% వచ్చింది. హర్యానాలో అడిగినప్పుడు ఆయన పొత్తుకు అసలు ఒప్పుకోలేదు. అంటే అరవింద్ కేజ్రీవాల్ ఏంటి ఖచ్చితంగా నేను సీఎం అవుతాను అనే నమ్మకంతో ఢిల్లీలో కూడా వద్దనుకున్నారు కదా, సెపరేట్ గానే పోటీ చేశారు. ఢిల్లీలో వద్దను అంతకుముందు జరిగిన 3 నెలల ముందు జరిగిన హర్యానాలో కూడా పంజాబ్ వచ్చింది, హర్యానా కూడా నాకే వస్తుంది, సో నో అలయన్స్ కాంగ్రెస్ అని మేము ముందుకు పోయి 10 సార్లు చెప్పంతే కూడా నో అలయన్స్ అన్నాడు. అక్కడ కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు చీల్చేసరికి అక్కడ కాంగ్రెస్ కు తక్కువ 10 సీట్లు వస్తే అధికారం వస్తుండే. ఈయన అక్కడ 56% ఓటు చీల్చి బీజేపీ గెలుపు చేసిండు. ఇక్కడ ఫస్ట్ అలయన్స్ లేదని చెప్పి ఆయన 70 లిస్టు కనీసం ట్రై కూడా చేయలే. మేము హర్యానాలో ట్రై చేసినాం, ఆ కేజ్రీవాల్ గారు పెట్టుకుందాం, మనం ఇండియా కూటమిలో భాగం, ఈ మోడీ ఉట్టి మాటలు చెప్తారు తప్ప 15 लाख हर एक अकाउंट में डाल तुम, हर एक साल 2 करोड़ नौकरी दे तुम, एक नौकरी नहीं दिया, एक अकाउंट में 15 लाख नहीं डाले, मगर 15 लाख क्या बोलते रिचेस्ट पर्सन बन गया अदानी को, वो दोनों को बढ़ाया, मगर किसको भी अकाउंट में पैसे नहीं आया, अदानी अकाउंट में पैसे गए. ఇట్లా ఉన్నది, మనం కలిసి పనిచేద్దామని మేము బదలాడినాం, అప్పుడు ఒప్పుకోలే. కాదు కోమటిరెడ్డి గారు, మీరు ఇవన్నీ అంటున్నారు మోదీని, కానీ చాలా రాష్ట్రాల్లో వాళ్ళు పాగా వేస్తూ స్లోగా వెళ్ళిపోతున్నారు, అన్ని చోట్ల గెలుస్తూ వెళ్తున్నారు. అంటే అది కొంత వెనకబడిపోతుంది జాతీయ పార్టీగా కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఆ రేస్ లో పరిగెత్తలేకపోతున్నారు అనిపించట్లేదు? పరిగెత్తకపోతే నేను లాస్ట్ ఎంపీగా ఉన్నప్పుడు 52 నుండి ఇప్పుడు సెంచరీ కొట్టాం 100. ఇంకొక 50 వేస్తే గవర్నమెంట్ మాదే ఉండే ఈసారి కూడా. వాళ్ళకి ఎంత చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ దాంతో ఆయన అబ్కి బార్ 400 అంటే 332కి వెళ్ళి 239 వచ్చినాయి. అని ఎన్ని 73 సీట్స్ తగ్గినాయి. 400 వదిలిపెట్టు 170 సీట్లు తగ్గినాయి. మళ్ళొకసారి 100 తగ్గితే మాకు 100 పెరిగితే 200 వస్తే ఈజీ ఫామ్ చేస్తాం. ఇంకెంత 3-4 ఇయర్స్ లో అయితే నెక్స్ట్ డైరెక్ట్ రాహుల్ గాంధీ ప్రామిస్ అవుతాడు. ఎవరు వద్దన్నా దేశ ప్రజలందరూ కూడా ఈ దేశం సేఫ్ గా ఉండాలి, 80-20 కాదు, అది కాదు, ఈ దేశం సేఫ్ గా ఉండాలి. మీరు జీడిపి చూడండి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి, మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎట్లుండే జీడిపి, ఇప్పుడు ఎట్లుంది, ఇవన్నీ లెక్కలు తెలుసున్నాము. వీళ్ళు ఏమైనా ప్రచార ఆరుబాటాలతో ఆ ఎలక్షన్ వచ్చేసరికి మందిర్ మస్జిద్ ఇష్యూ కానీ ఈ పాలిటిక్స్ తో వస్తున్నాయి తప్ప. ఎన్ని చేసినా ముస్లిం ఓట్ బ్యాంక్ కూడా కొన్ని ప్రాంతాల్లో ఢిల్లీలో ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ వైపే ఉన్నారు. ఎందుకు, అది ఎట్లా జరిగింది? ముస్లిం 100% 7 సీట్లలో 6 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. హిందువులలో ఆయన ఏం చేసిన ఎలక్షన్ల ముందే 12% వరకు నో ట్యాక్స్ అన్నాడు. ఢిల్లీలో అందరూ కూడా మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఏంటంటే వితౌట్ ట్యాక్స్ అంటే వాళ్ళకి మంత్లీ వాళ్ళకి ఎంత మిగిలిపోయింది, ఇయర్లీ వాళ్ళకి 2-3 lakhs మిగిలినట్టు. ఎలక్షన్ల కోసం వచ్చే వరకు వాళ్ళు కొట్టేస్తారు. వాళ్ళు మీ రాజకీయ అనుభవంతో చెప్పండి, అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రత్యేకతతో ఒక విధంగా వెలిగిపోయారని చెప్పాలి. అక్కడ 10 ఏళ్ళు పరిపాలించారు, కానీ ఇంత ఘోరంగా అంటే గవర్నమెంట్ రావడం అనేది పక్కన పెట్టండి, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయిన పరిస్థితి ఎందుకు ఇది జరిగిందని అంటే విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది? అందుకనే ఏదైనా కానీ రాజకీయాలలో కాన్ఫిడెన్స్ ఉండాలి, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే కేజ్రీవాల్ ఓటమికి కారణం. మీరు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 6-7%, 8% ఉంటుందని తెలుసు. టఫ్ ఫైట్ ఉన్నాయి, సర్వేలు కానీ ప్రీ పోల్ సర్వేస్ కానీ ఇవన్నీ ఆల్మోస్ట్ 90% సక్సెస్ అవుతున్నాయి. ఆ సర్వే చేసుకుని హర్యానాలో కూడా కాంగ్రెస్ వస్తుందని తెలుసు. అప్పుడు ఎందుకు వద్దన్నాడు? నీ దానికి నాకు జోక్ ఏంటంటే కేటీఆర్ గారు అంటుండ్రు కంగ్రాచులేషన్ రాహుల్ గాంధీ నువ్వు అక్కడ బీజేపీని గెలిపించినందుకు అంటే నేను ఎక్స్లో నేను ట్వీట్ చేసిన కంగ్రాచులేషన్, లాస్ట్ పార్లమెంట్ లో ఇక్కడ 8 సీట్లకు 8 గెలిపించి నువ్వు 7 సీట్ల డిబైడ్ పోగొట్టుకొని 9 సీట్లలో 3rd ప్లేస్కి వచ్చినందుకు, బీజేపీ 8 గెలిపించినందుకు, లేకపోతే రెండు కూడా రాకపోతే తెలంగాణ
నేను ఇమ్మడే ఆయన కూడా కంగరాజు అని చెప్పిన. రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా మీరు చూసిండు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర కానీ ఇది కానీ ఎంత సింపుల్గా ఉండే మనిషి. కాకపోతే మాకు 50 సీట్లు పెరిగినాయి. నెక్స్ట్ టైం 200 250 వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు. డైలీ ఇప్పుడు ఎప్పుడన్నా మోడీ అంత మంచి పాలన మంచిగా ఉంటే 232కి వెళ్ళి 400 అన్నట్టు 400 కాకుండా 350 అన్న పెరగాలి, 20 అన్న పెరగాలి కదా. 20 పెరగకుండా 73 తగ్గినాయంటే కొన్నేళ్ల పరిపాలన తర్వాత మార్పు కోరుకోవడం. ఇప్పుడు ఇక్కడ కేజ్రీవాల్ కూడా 4 సార్లు ముఖ్యమంత్రి కాబట్టి మార్పు కోరుకొని బీజేపీకి వేసారు. అక్కడ 3 సార్లు మోడీ ఉన్నాడు కాబట్టి మార్పు కోరుకొని రాహుల్ గాంధీకి వేస్తారు. డెఫినెట్ గా ప్రైమ్ మినిస్టర్ అవుతారు. దీంట్లో ఏం డౌట్ లేదు, అది అందరికీ తెలిసిపోయింది ఆ విషయం. అది పబ్లికే మెంటల్ గా ప్రిపేర్ అయింది. ఉపాధి హామీ లాంటి పథకాలు ఆ రోజు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ ఎట్లున్న మన పరిస్థితి, గోల్డ్ లోన్ పెట్టి తెచ్చుకున్నాం మనం. అలాంటి దాని నుంచి అలా వరల్డ్ లో 5 ట్రిలియన్ ఎకానమీకి పోతుంది అంటే అది మన్మోహన్ సింగ్ ప్లానే. 3 ట్రిలియన్ 3.5 ట్రిలియన్ దాటినా ఇదంతా మన్మోహన్ సింగ్ పివి నరసింహ చేసిన దాంతోనే ఇంత జరిగింది. డెఫినెట్ గా వస్తుంది, ఏం అనుమానం లేదు. రైట్. ఫైనల్ గా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో చాలా ప్రజాస్వామ్యం ఉంది, ఎవరికైనా సజెషన్స్ ఇచ్చే హక్కు స్వేచ్ఛ ఉంది అని అంటున్నారు. మొన్న ఈ మధ్య షాద్ నగర్ లో అనిరుద్ధ్ రెడ్డి గారితో పాటుగా 10 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ జరిగింది. అయితే అది కొంత రూమర్ అనుకోండి, అది నిజం అనుకోండి, మీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. కోమటిరెడ్డి గారు వెనకున్నారు ఈ మీటింగ్. అంటే అనిరుద్ధ్ రెడ్డి గారు మీకు సంబంధించిన మనిషి, మీతో ఎక్కువగా తిరుగుతారు, మీ అనుచరుడు కాబట్టి. 10 మంది నాతో క్లోజ్ ఉండే ఎమ్మెల్యేసే. మీటింగ్ వేసిన 10 మంది క్లోజ్ గా ఉండే వ్యక్తులు 10 మంది క్లోజ్ ఉండాలి. నాతో అందరు ఎమ్మెల్యేలు మినిస్టర్ వెరీ క్లోజ్ ఉంటారు. నేను కూడా వెరీ ఫ్రీ ఉంటా. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, బట్టి గారు కానీ, ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అనిరుద్ధ్ రెడ్డి గారు క్లోజే. ఆయన జిల్లాలో నా అనుచరుడు మాత్రం అందరూ ఉత్తమ్ నా పిసిసి ప్రెసిడెంట్ జిల్లాలో నేను చెప్పగానే టికెట్ ఇస్తాడా? సర్వే చేసుకొని గెలిచే అభ్యర్థి కాబట్టి టికెట్ ఇచ్చిండు. ఆ మీటింగ్ వాళ్ళు గెట్ టుగెదర్ గా కూర్చొని జెండా కలిసినాము. మేము 4 నేను శ్రీధర్ బాబు 5-6 మినిస్టర్ కలిసి లంచ్కి పోతాం. అటు మాట్లాడుకుంటే మీ గవర్నమెంట్ యాడర్గా మాట్లాడుకున్నట్ట. వాళ్ళకి ఏం లేదంటే ఏంది ఇంత టీం లాగా పనిచేస్తున్నారు, పైసలు లేకున్నా కానీ మన ఉపాధి హామీ కూలీలకు 6,000 అకౌంట్లు వేసిండ్రు, రేపు ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేస్తుండ్రు. ఈ విధంగా చేసుకుంటూ పోతే గవర్నమెంట్ వచ్చిన 3వ రోజులకెళ్ళే కేసీఆర్ అంటే లేదనుకో, కేటీఆర్ అది వచ్చేది మన గవర్నమెంటే. మేము నవ్వుకునేవాళ్ళం అసెంబ్లీలో. అంటే ఎలక్షన్స్ అయినా కూడా కానీ వచ్చేది మన గవర్నమెంట్ అంటున్నారు. వీళ్ళకి సమ్ టైప్ ఆఫ్ డిసీజ్ ఉందా అయిందని. ఈరోజు కేటీఆర్ చూసిన ధైర్యంగా ఉండండి, ఏదో కాన్ఫరెన్స్ రివ్యూలో వికారాబాద్ ఎక్కడో వచ్చేది మన గవర్నమెంట్ అంటే ఎంత 4 ఇయర్స్. 4 ఇయర్స్ అంటే లాంగ్ టైం అండి. ఏం జరుగుతుందో ఏం తెలుసు. ఇప్పుడు మన కరోనా వచ్చి లక్షలాది కోట్లాది మంది చనిపోయి కల్లోలో ప్రపంచం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. ఈయన 4 ఏళ్ళలో అప్పుడే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి వచ్చేది మన రాజ్యం ఈయన మాట్లాడుతుంటే ఏం చెప్పాలో అర్థమవుతలేదు. వాళ్ళకు 10 ఏళ్ళు పాలించిన 9 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కొద్ది ఓపిక బట్టి ఎలక్షన్కి 1 సంవత్సరం ముందు మాట్లాడితే ప్రజలు కూడా అరే వీళ్ళు అన్నిట్లో ఫెయిల్ అయిందా, 4 ఏళ్ళు సమయం చూస్తాం అని అప్పుడు అంటే ఆయన అన్నదాన్ని కొద్దిగా రిసీవ్ చేసుకుంటారు. మేము తప్పు చేయం, అన్ని ఫుల్ఫిల్ చేస్తాం అని. ఆ విధంగా వచ్చేది మన గవర్నమెంట్ అంటుంటే వీళ్ళని పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు ప్రజలు. వాళ్ళ క్యాడరే పిచ్చోళ్ళు అంటున్నారు. అందరూ వచ్చి మా దాంట్లో జాయిన్ అవుతున్నారు. కానీ మా ఎమ్మెల్యేల డిన్నరు ఉట్టి జన్నలే చేసుకుంటాం. నా దగ్గరికి మినిస్టర్స్ వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, మా ఇంట్లో చేస్తాం, బయట పోతాం ఎప్పుడన్నా టైం లేకుంటే. దానికి ఎక్కడ ఎవరు కూడా రేవంత్ రెడ్డి రాజకీయాలకు సంబంధించిన మీటింగ్ కాదు, క్యాజువల్ గా జరిగిన మీటింగే. ఒకరిద్దరు విషయాలు కానీ పని కాకుంటే వాళ్ళు సీఎం గారికి చెప్పుకుంటారు. సీఎం గారు ఏమంటే స్పందిస్తారు. సీఎం గారు ప్రతి విషయంలో ఇది అవుతుందంటే అవుతుందని చెప్తాడు. అది చూసి లేకపోతే ఏమంటే ఆఫీసర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇదేందో చూడు, వీలు ఉంటే చేసేయి, ఇప్పుడు ఫండ్స్ ఉంటే ఏమైనా శాంక్షన్ చేసేయి, అయ్యే పనులు ఉంటాయి. ఏం పనులు ఉంటాయి చెప్పండి కొత్త ఎమ్మెల్యే వాళ్ళకు. ఇప్పుడు ధరణినా రియల్ ఎస్టేటా హైదరాబాద్లో ఏం లేదు. సోమేష్ కుమార్ గారికి మొదలు పెట్టుకుంటే కేటీఆర్, కేసీఆర్, సంతోష్ రావు, బిల్లి రావు, ఎల్లారావు, ఈ రావులందరూ
లక్షల కోట్ల ఆస్తులు, లక్షల ఎకరాలు వాళ్ళ పేర్ల మీద మార్చుకుంటూ ఏం మిగిలిచ్చిందండి తెలంగాణలో. మాకు ఉట్టి చిప్పైరు. దీన్ని మేము మళ్ళీ ఇన్కమ్ పెంచుకొని RRR కంప్లీట్ చేసి కొన్ని అమెజాన్ లాంటి మీరు జోక్ అనుకోండి దావోస్కి పోతే అమెజాన్ ఆల్రెడీ స్టార్టెడ్ ఈజ్ వర్క్ 9 బిలియన్ అంటే దగ్గర 70,000 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో 60,000 కోట్లు పెడుతున్నాడు. డేటా సెంటర్ మొత్తం షెడ్స్ గట్టిక నుంచే ఆపరేట్ చేస్తున్నాడు. అమెరికా తర్వాత పెద్ద డేటా సెంటర్ హైదరాబాద్ లో పడుతుంది. గూగుల్ సిటీ హైదరాబాద్ అమెరికా తర్వాత ఇక్కడ స్టార్ట్ కాబోతున్నది. మాకు బెస్ట్ ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. మా కేటీఆర్ ఈ శ్రీధర్ కంపేర్ చేస్తే 0. శ్రీధర్ బాబు ముందు కేటీఆర్ 0. కేటీఆర్ నాలెడ్జ్ లేదు. మా శ్రీధర్ బాబుకు ఉన్న దాంట్లో 1% నాలెడ్జ్ లేదు. ఆయన శ్రీధర్ బాబు డే అండ్ నైట్ 500 crores కంపెనీ కానీ 50,000 కోట్ల కంపెనీ అయినా డైరెక్ట్గా పర్సూ చేసుకుంటూ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి 1 yearలోనే మీరు తెలంగాణలో మార్పు చూస్తారు. డెఫినెట్గా ఈ మార్పు అనేది మామూలుగా ఉండదు. నెక్స్ట్ టైం ఎవరైనా పోటీ చేయాలంటే భయపడే విధంగా మేము అట్లా కష్టపడుతున్నాం. రైట్. కానీ అదే కేటీఆర్ గారు నల్గొండ జిల్లా అభివృద్ధికి సంబంధించిన చర్చకు ఒక సవాల్ విసిరారు, బహిరంగ చర్చకు రండి అంటూ. ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు రాలే, ఫస్ట్ టైం పోటీ చేసి అక్కడ టీఆర్ఎస్ గట్టి నాయకు ఉంటే ఆ టికెట్ గుంజుకొని 80 ఓట్లతో గెలిచిండు. నేను నన్ను కూడా నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇవన్నీ చూసిండ్రు, నా గురించి తెలుసు. కేసీఆర్ వచ్చి ఛాలెంజ్ చేస్తే నేను ఆ ఛాలెంజ్కు రెడీ అని చెప్పిన ఎప్పుడంటే అని. ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను ఏందో తెలియదు, తెలంగాణ ఉద్యోగం కాదు, ఫ్లోరైడ్ కోసం 99 అంటే నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు 11-12 రోజులు తినకుండా రోడ్డు మీద ఈ విషం నీళ్ళు తాగుతున్నాం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు రాత్రి 400 కోట్లు పెట్టి పైపులు వేసిండు. ప్రొఫెసర్ జయశంకర్ వరంగల్ నుంచి బస్సులో వచ్చి ప్రతిరోజు నా ఎమ్మటి పండుకునేవాడు. నా చరిత్ర తెలియదు కేటీఆర్. ఎంత నువ్వేంద్రా బాబు బచ్చా, నీతో నాకు చర్చ అయింది. వయసులో చిన్న, రాజకీయాల్లో చిన్న, నువ్వేదో తండ్రి చాటు కొడుకు పోయి. హరీష్ రావు ఏమో మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయిండు. మా నాయన మామూలు అగ్రికల్చర్. నేను ఎవరి పేరు చెప్పి ప్రజా ఉద్యమాలు, విద్యార్థి సమస్యల కోసం పోరాడుతూ రాజకీయ నాయకునిగా అంచెలంచెలుగా నా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. నేను ఎంపీగా ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచినవాడిని. నీకు నాకు చర్చ అయిందిరా బాబు, నీకు ఏం తెలుసని, నీకు ఏం తెలుసు చెప్పు. ఈ కేబుల్ కట్టింది ఆయన కట్టింది అనుకుంటున్నారు. అది మీరు అది కేటీఆర్ మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అడ్మిషన్ శాంక్షన్ ఇచ్చిండు. దాని కింద చూడండి దుర్గం చెరువులో చేపలు ఆ ఎస్టీపీ రైల్వే మైండ్ ప్లేస్ ఆ ఏరియా అంతా ఎస్టీపీలు కట్టలే. 1,00,000 కోట్లు హైదరాబాద్ కట్టగా ఆక్సిజన్ పెరిగి చేపలు చచ్చిపోయి బయట తేలి నురుగు తేలుతుందండి. దాని మీద కేబుల్ దాని చుట్టూ ఎస్టీపీలు కట్టి 10 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నావు. నెలకు ఫారిన్ కంట్రీని పేస్తావు, ఆ మాత్రం చేయలేదా? ఇవాళ నేనున్న నల్గొండకు 440 కోట్లు ఇవాళ ఈ 13 monthsలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేసుకుంటున్నా. హైదరాబాద్లో హెచ్ఎండికి ఏ సమస్య ఉన్నా నా డిపార్ట్మెంట్ కాకుండా నాకు ఫోన్ రాగానే నేను పోయి ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. రోడ్ల మీద దాదాపు 4,000 కోట్లతో రోడ్లు వేస్తున్నాం. 30,000 కోట్ల రీజనల్ లింక్ రోడ్డు, 7,100 కోట్లతోని 5 ప్యాకేజ్ టెండర్ పిలిచినాం. February 17 అప్ టు సంగారెడ్డి టు భువనగిరి ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది. కలెక్టర్స్ అందరు అంతా అయిపోయింది. ఫారెస్ట్ క్లియరెన్స్లు అయిపోయినాయి. అది పిలుసు 18లో స్టార్ట్ అయినా ప్రతిదం చేయలే. ఇంకొకటి సిటీ మధ్యలో ఉప్పల్ నుంచి ఫిర్జాదిగూడ గట్కేసర్ యాదగిరి రూట వరంగల్ పోయే రోడ్డు 6.5 కిలోమీటర్ ఫ్లైఓవర్. ఎంత జోక్ అంటే కేటీఆర్కి ఎంత 2 సార్లు మాట్లాడతారు కదా, మాటలలో ఎక్కువ మాటలు ఉండవు. ఆ కుటుంబానికి దేవుడిచ్చింది ఏంటంటే ఆ మాటలు ఒకటే. 6.5 కిలోమీటర్లు ఒక్క స్లాబ్ వేయలేదండి. ఆ కంపెనీ వాడు మొత్తం పని స్లో చేసి చేస్తే మొత్తం పిల్లర్స్ చేసి పెట్టి అయిపోతే నేను మినిస్టర్గా 10-20 సార్లు రివ్యూ పెట్టి గడ్కరీ గారి దగ్గర పోయి దాన్ని ఆ కంపెనీని వేరే వాళ్ళకి వర్క్ ఇప్పించి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయించిన 18 monthsలో కంప్లీట్ చేస్తున్నా. హైదరాబాద్ విజయవాడ 6 laneగా R&B అండ్ నేషనల్ హైవే కన్సర్న్ మినిస్టర్గా దాన్ని కూడా May 1st weekలో 6 laneగా వర్క్ స్టార్ట్ చేపిస్తాను. ఇప్పుడు DPR టెండర్ పిలిపించిన. ఒక మినిస్టర్గా నాకు ఫుల్ ఫ్రీడమ్ మా సీఎం గారు ఇవ్వడం, అవసరం ఉన్న వారు కూడా నా ఎమ్మడి రావడం, ఇన్ని అందరు మినిస్టర్లు ఈ విధంగా పనిచేస్తున్నాం. కేటీఆర్ ఉండి ఏ ఒక్క మంచి పని చేసినా చెప్పాలి ఆయన.
ఇంతసేపు మాట్లాడి ట్విట్టర్లో పెట్టి దాని గురించి మాట్లాడి ప్రజలు ఎంత ఇబ్బందులో ఉన్నా కానీ వాళ్ళని పట్టించుకోబోగా వాళ్ళ నుంచి కుక్క చనిపోతే వెటనరీ డాక్టర్ రాజేష్ రెడ్డి ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసిండు. అంటే ఏంత సిల్లీ రాజకీయాలు చేసి జోకర్గా మార్చి తెలంగాణని మంచి బంగారు తెలంగాణ, బంగారం అంటే బంగారం లేకుండా ఉన్న తెలంగాణకి ఇట్లా ఉంచుతారేమో అనుకున్నాం కానీ ఇంత మొత్తం నాశనం చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలే. మాకు అందుకనే మాకు ఓవర్లోడ్గా డే అండ్ నైట్ కష్టపడాలని ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం. ఇంక్లూడింగ్ సీఎం గారు మీరు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు ఫారిన్ టూర్ పోయింది తప్ప ఇక్కడ ఉంటే ఇప్పుడు 8 o'clock పోతే నీకు రాత్రి 11-12 వరకు కలుస్తూనే ఉంటాడు. 11-12 వరకు ఎవరిమైనా కలుస్తాడు. ఆయన రెస్ట్ అనేది తీసుకోడు. మీ మినిస్టర్లకు కూడా రెస్ట్ లేదు. ఇట్లా మేము చేసుకుంటూ పోతున్న కార్యక్రమాలు డెఫినెట్గా ఏఐటీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ చెప్తున్నాం. ఇది బెంగళూరును కూడా బీట్ చేస్తుంది. ఐటీ కంపెనీస్లో ఒక అమెజాన్ 70,000 కోట్లు పెట్టి ఇన్వెస్ట్మెంట్కి వచ్చే స్టేజ్కి వచ్చిందంటే అది మేము ఆ రోజు దూరదృష్టితోని ఔటర్ రింగ్ రోడ్, వరల్డ్ క్లాస్ మెట్రో, జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉండడం అదృష్టంగా భావిస్తూ వరల్డ్ క్లాస్ మెట్రో, దాని కనెక్టింగ్ పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ వే 13 కిలోమీటర్లు అట్లా కలపడం, మన ఆరాం గారికి వెళ్ళి అటు కలపడం, ఇప్పుడు చార్మినార్కి వెళ్ళి వాళ్ళు మర్చిపోతే చార్మినార్ నుంచి ఎయిర్పోర్ట్ కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు టైం ఉంది. 10 ఏళ్ళు 13 months ఇన్ని ఆలోచన చేసిన అక్కడ స్కిల్ యూనివర్సిటీ BA BCom డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు అకాడమిక్లో పర్సంటేజ్ వస్తుంది, పాస్ అవుతారు అని వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి సమ్ ట్రైనింగ్ లేక 25 లక్షల మంది వర్కర్స్ ఖాళీ ఉంటే బీహార్ మధ్యప్రదేశ్కి వెళ్ళి 25 లక్షల మంది వచ్చి మంత్లీ 50,000-60,000 ఇక్కడ సంపాదిస్తారు. వాళ్ళు పర్ డే 3,000 వస్తుంది వాళ్ళకు. 25 days పనిచేస్తారు. బయటికి వెళ్ళి ఎందుకు రావాలి? ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇవాళ TCS వాళ్ళు 2,100 crores 1,800 crores వాళ్ళు ఇచ్చి నల్గొండ రెడీ అయింది. మీరు 4th రోజు ఓపెనింగ్ ఎలక్షన్ కోడ్ తర్వాత రండి, ఆటోమేటిక్ రోబోటిక్ కానీ అన్ని క్లాసెస్ పెట్టి TCS వాళ్ళు, రతన్ టాటా అంటే తెలుసు గ్రేట్ లీడర్లు, ఇప్పుడు లేడు ఆయన ఆ కంపెనీ ప్రాఫిట్ అంతా 67% చారిటీకే చేస్తాడు. 1,800 crores ఇచ్చిండు, 300 crores 65 ITI వెళ్తుంది. సంవత్సరానికి 10,000 మంది అంటే 6,50,000 మందిని ట్రైన్ చేసి మళ్ళీ TCS వాళ్ళు ట్రైన్ చేస్తే TCS వాళ్ళే తీసుకుంటారు ఎంప్లాయ్మెంట్. ఫార్మా కంపెనీకి ఉందని అటాచ్ చేస్తున్నాం. ఇక్కడ స్కిల్ యూనివర్సిటీలో 20,000 మంది పర్ మంత్. ఇన్ని ఆలోచన చేయాలండి. గవర్నమెంట్ జాబ్స్ 2 lakhs 3 lakhs ఉంటే 55,000 ఫిల్అప్ చేసినాం. ఇవన్నీ ఎందుకు ఆలోచన చేయలేదని చెప్పి కేసీఆర్ని KTR అడుగుతున్నాం. మీరు ఇంత మాట్లాడుతారు కదా. కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణ కాదు అసలు తెలంగాణనే నష్టపోయింది అని అంటున్నారు. అంటే రావులందరూ కలిసి 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారని కూడా అంటున్నారు. కానీ ఫైల్స్ మాత్రం KTR గారివే ముందు, మీ గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేల ఫైల్స్ కన్నా ముందు వాళ్ళ ఫైల్సే ఎక్కువగా మూవ్ అవుతున్నాయి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర అనేది చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా ఆరోపణలు కూడా చేస్తున్నారు. నువ్వు ఏదైనా మీకు తెలిసిన ఒక ఫైల్ చెప్పండి, ఇమీడియట్ క్యాన్సల్ చేపిస్తున్నాను. ఒక్క ఫైల్ చెప్పండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నాట్ ఫైనల్ అండి. సీఎం గారు ఉంటారు, సీఎం గారి దృష్టికి కూడా పోతుంది, మా దృష్టికి వస్తుంది. అట్లా జరిగే ప్రసక్తే లేదండి. కాంగ్రెస్ పార్టీ దానికి హైకమాండ్ ఉంటుంది, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఉంటారు. అవన్నీ రూమర్స్ ఇచ్చి ఇంటర్నల్ గా మాకు ఏదో కొట్లాడ పెట్టాలి, ఈ గవర్నమెంట్ డిస్టర్బ్ చేయాలి అని చెప్పి వాళ్ళు వచ్చిన 3వ రోజుకెళ్ళి గవర్నమెంట్ ఉండదు, ఈ గవర్నమెంట్ పడిపోతుంది, ఈ గవర్నమెంట్ అంటే వాళ్ళ ఆలోచన అట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనుక ఉండి ఎన్టీ రామారావు పడగొడటానికి కీలక పాత్ర పోషించిండో అసలు ఫామ్ హౌస్ లో కూర్చొని ప్లాన్ చేసినా చేస్తాడు. అందుకని మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మా ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా గీత దాటరు. వెరీ పర్ఫెక్ట్ గా కష్టపడి 10 ఏళ్ళు TRS తో కొట్లాడొచ్చిన వాళ్ళు TRS తో పని చేస్తే మేము ఊరుకుంటామా? ఎవ్వరు చేయరు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అసలే చేయరు. ఆయన ఛాలెంజ్ మరీ చేసిండు, ఒక్కరిని కూడా గేట్ దాటని అని, అసెంబ్లీ గేట్ టచ్ చేయ అని చెప్పిండు. అంటూరు అంటూనే ఉంటారండి. మనం ఇవన్నీ పక్కన పెట్టి డెవలప్మెంట్ ఎజెండాగా మనం పనిచేయాలని నిర్ణయించుకున్నాము. రైట్. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మీద వస్తుంది మంత్రివర్గ విస్తరణలో ఎందుకు జాప్యం జరుగుతోంది? ఇంతకుముందు కేసీఆర్ గారి హయాంలో కూడా ఇటువంటి వాటి మీద కాంగ్రెస్ పార్టీయే మాట్లాడింది, ఎందుకు అన్ని మినిస్ట్రీస్ ని ఆయన దగ్గరే పెట్టుకున్నారని. ఇప్పుడు కూడా అదే జాప్యం జరుగుతుంది. మాకు ఒక స్టేట్ తర్వాత ఒక స్టేట్ ఎలక్షన్స్ ఓడినా గెలిచినా క్యాంపెయినింగ్ లో మా రాహుల్ గాంధీ గారు అందరు బిజీ ఉంటారు.
రెండవది అధిష్టాన వర్గం టైం చూసుకొని వాళ్ళు ఎప్పుడు చేయాలనో ఆలోచించి తప్పకుండా అది ముఖ్యమంత్రి అధిష్టాన వర్గం సంబంధించింది కాబట్టి దాని మీద నేను ఎక్కువ కామెంట్ చేయలేను. తప్పనిసరిగా వాళ్ళు సరైన సమయంలో చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా చేస్తారు, ఖాళీ అయితే వదిలిపెట్టారు కదా. ఎందుకంటే మీరు 1 ఇష్యూ తర్వాత 1 ఇష్యూ వచ్చింది. మా కులగణన మీద చాలా రోజులు టైం పట్టింది, 3 నెలలు దాని పోయింది. పార్లమెంట్ ఎలక్షన్లో 3 months పోయింది. ఇప్పుడు వాళ్ళు 3-4 months ఆల్ ఇండియా మొత్తం వాళ్ళు తిరగాలి. తిరగబట్టే కదా 50 సీట్లకి వెళ్ళి 100 సీట్స్కి వచ్చినాం మనం. సో నాకు భవిష్యత్తు తెలిసి త్వరలో నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను. రైట్. ఫైనల్ గా తెలంగాణకి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏం చేయబోతోంది? మంచి ఇండ్లు కట్టబోతున్నాం. మీరు ఇల్లు మోడల్ చూడండి, 3.5 లక్షలతోని 3.5 లక్షల మంది ప్రతి కాన్స్టిట్యూన్సీ 3.5,000 పర్ అసెంబ్లీ ఇంటూ 5 lakhs ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ కూలీకి అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకుండా వాళ్ళ అకౌంట్లో 6,000 పడతాయని. ఆ రోజు ఉపాధి హామీ సోనియా గాంధీ పెట్టిన దానికి పోతే 150 రూపాయలు వస్తే తిని అనుకుంటాం. 6,000 అకౌంట్ వేస్తున్నాం. ఇది ఒకటి ఎక్కడ ఏ స్టేట్లో లేదు. అది ఇది నిజంగా కూడా ఒక భూమి లేని నిరుపేదకు ఒక వరం లాంటి కార్యక్రమం. ఇలా దీంతో పాటు ఇప్పుడు చెప్పిన స్కిల్ ఐటీఐలను డెవలప్మెంట్ చేసి ఒక 20-25 లక్షల మందికి ఈ 4 ఏళ్లలో ఇక్కడే ఎక్కడైతే నీకు హైరైజ్ బిల్డింగ్ సిటీలో ఇంకా పెరుగుతుంది బిజినెస్, వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పించడం, స్కిల్ యూనివర్సిటీని ఎక్స్పాన్షన్ చేయడం, రీజనల్ రింగ్ రోడ్ చేసి వరల్డ్ మ్యాప్లో ఏదైనా డెస్టినేషన్ ఎక్కడ ఇండస్ట్రీ పెట్టాలరా అంటే హైదరాబాద్ బెస్ట్ ఎయిర్పోర్ట్ టు RRR ఆర్ ORR ఆర్ 4th సిటీకి కనెక్టివిటీగా 15 minutes చేసుకునే విధంగా పీస్ఫుల్ స్టేట్గా ఉన్న హైదరాబాద్ డెస్టినేషన్ కాబోతున్నది. ఇండియాలో బెంగళూరు కూడా ఓవర్ క్రౌడ్ అయిపోయింది. బాంబే టూ కాస్ట్లీ. బెంగళూరు ఢిల్లీ గురించి పొల్యూషన్ కానీ అది కానీ మనం చెప్పే అవసరం లేదు. ఎక్కడ రావాలి? ఇండియాలో HR ఫ్రీ ఉన్నది. అమెరికా ట్రంప్ ఆయన రూల్స్ తోని చాలా మంది వెనకకు వచ్చేస్తే ఇక్కడికే వస్తాయి ఐటీ కంపెనీస్. అమెరికాని మన వాళ్ళం పంపించిన అమెరికన్ కంపెనీస్ గూగుల్ ఏ విధంగా, మైక్రోసాఫ్ట్ ఏ విధంగా ఆఫ్టర్ అమెరికా పెద్ద వాళ్ళు హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు, ఇక్కడ హైదరాబాద్ పెట్టుకుంటారు. ఇక్కడ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. రియల్ ఎస్టేట్ కూడా త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ వర్క్ స్టార్ట్ కాగానే రీజనల్ రింగ్ రోడ్ కూడా పెరుగుతుంది. మా ఆదాయం కూడా పెరిగినప్పుడు దాన్ని పేదవాళ్ళకి పంచే కార్యక్రమాలు చేస్తాం. పేదవాళ్ళకి పంచుకుంటూ మేము ఒక్కటే అనుకున్నాం, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. వచ్చే 5 ఏళ్ళ ఎలక్షన్ల గురు ఎట్లా గెలుస్తాం మాకు తెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బహుశా నాకు తెలిసిందంటే ఇప్పటికీ LP లీడర్ లేడు. కులగణన చేస్తే కూడా అసెంబ్లీకి రాలేదంటే 90% మంది సంబంధించిన సబ్జెక్టు కూడా కేసీఆర్ రాలేదంటే ఆయన కూడా ఆశ చూపుకున్నాడు. ఈ హరీష్ రావు KTR మధ్యలో మనకు తెలుసు కొట్లాట. అది కడుపులో కత్తులు పెట్టుకొని పైకి వెళ్ళి గౌరవించుకుంటారు, లోపల కడుపులో కత్తులు పట్టుకుంటారు, ఎప్పుడు పొడుచుకుందామని. సో ఆ పార్టీ అనేది ఉండదు. మన కౌన్సిల్లో తెలంగాణ అసలు ఉండనే ఉండదా? 10 ఏళ్ళు పరిపాలిస్తే 16 సీట్లలో గుండుసున్నాయి ఎందుకు వస్తుంది? పరిపాలించండి. ఆ దోసుకున్న 10 ఏళ్ళు దోసుకున్నారు, పరిపాలించలే. పరిపాలిస్తే ఒక్కిళ్ళు ఎందుకు కట్టలేండి? నల్గొండ అసెంబ్లీలా 119 అసెంబ్లీలా ఓ బిల్డర్స్తో కొన్ని గచ్చిపోయి టోలు అవడానికి కొన్ని గట్టి వదిలిపెట్టింది, దాన్ని రిపేర్ చేయాలి. ఇప్పుడు రిపేర్ చేస్తున్నాం. ప్లస్ కవిత మనం చూడండి జోకు కులగణన మీద అలా ఫ్లోర్ లీడర్, ఆపోజిషన్ లీడర్, బస్సుచారి అందరు ఎమ్మెల్యేలు MLCలు బైకాట్ చేస్తే కవిత ఒక్కతే లోపల కూర్చుంది. ఆమె బైకాట్ చేయలే. ఇక లాభం లేదు, ఇన్సల్ట్ అయితే పేపర్ వస్తుందని చెప్పి బైకాట్ చేసి వాకౌట్ చేసిపోయిన BRS MLCలందరూ కూడా మళ్ళీ వాపసు వచ్చింది. ఎందుకంటే కులగణనలో వాళ్ళ ఫ్యామిలీలో ఆమె ఒక్కతే పాల్గొన్నది. కేసీఆర్, KTR, హరీష్ రావు పాల్గొనలే, వాళ్ళ బంధువులు పాల్గొనలే. పాల్గొంటే ఏంటంటే ఆస్తులన్నీ రాయాలంటే ఒక్కొక్కరికి 100 పేజీలు కావాలి. అంటే అంత ఆస్తుల చిట్టా ఉంటుంది కదా. అవన్నీ ఏడ రాయాలి చూస్తున్నా వాళ్ళు తప్పించుకున్నాం. కవిత మాత్రం అటెండ్ అయింది, కులగణలో కూడా పార్టిసిపేట్ చేసింది. కౌన్సిల్లో వాళ్ళ సొంత పార్టీలు వాకౌట్ చేస్తే అలానే కూర్చున్నది. అంటే ఆ పార్టీ ఉంటుందా చెప్పండి? 3 ముక్కలు అవుతుంది. కవిత కూడా ఏమో ఆమె ఒక పార్టీ పెట్టుకుంటుంది. అయినా కానీ ఆ పార్టీని మేము కౌంట్లకు తీసుకుంటలేము. ఎందుకంటే మేము ఒక ఇల్లు కట్టడానికి నీకు ఒక ప్రజాస్వామ్యంగా నీవు ఒక నియంత్రణలాగా పాలించినప్పుడే అయిపోయింది. ఎప్పుడు కూడా
నాయకుడు అనేవాడు ఏంటంటే ప్రజల దగ్గరికి పోవాలి. కేసీఆర్ పోతుందంటే హైదరాబాద్లో ఎట్లుందని మేము అప్పుడు ఎంపీగా ఎమ్మెల్యే చూసినాం. కేసీఆర్ ఇంట్లోకి వెళ్తున్నాం కానీ ట్రాఫిక్ అన్ని సిగ్నల్స్ ఆపేసాం. మళ్ళీ ఆయన మ్యారేజ్కి పోయి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయినాక ట్రాఫిక్ వదిలిపెట్టేది, 2 hours ఆగేది. ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఆ ట్రాఫిక్ సిగ్నల్ వచ్చిన తర్వాత పక్క నుంచి వెళ్ళిపోతారు. అంటే ఈవెన్ మినిస్టర్లు మేము కూడా అంతే సింపుల్గా ఉంటున్నాం. ప్రజల్లో మేము ఒకరం కాబట్టి మాకు ఏంటంటే నువ్వు హెడ్ చేయి, మాకు లీడర్గా ఉండి డెవలప్ చేయని చెప్పి ఒక పార్టీగా మాకు అవకాశం ఇచ్చింది తప్ప నువ్వేదో రాజులం కాదు కదా. ఆ పాలన ఆ కాలం పోయింది, దొరల కాలం పోయింది. కామన్ ప్రజలతో కలిసిమెలిసి ఉండే పరిపాలన వచ్చింది కాబట్టి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చాలా సంతోషంగా ఉన్నారు. నేనైతే నిజంగా చెప్తున్నా, మీ ముందర అబద్ధం చెప్పే అలవాటు లేదు. నేను ఎదిరించాలంటే మా సొంత పార్టీని కూడా ఎదిరించిన వ్యక్తిని తెలంగాణలో. రోషయ్య గారు కిరణ్ అడ్డం పడితే ఆ ముఖ్యమంత్రి మీద కూడా విమర్శించిన, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన విధానం చూసి వారికి కూడా సపోర్ట్ చేస్తున్నాం. వారు కూడా ఒక టీం లాగా, ఆయన ఏదో సీఎం ఏదో మినిస్టర్లు కాకుండా టీం లాగా ప్రతి సలహాలు మాతో డిస్కస్ చేస్తూ ముందుకు పోతున్నాం. తప్పకుండా మీరందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.